ప్రేమపూర్ణుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో క్రీస్తు యేసునందు ప్రియులైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ మరి ఈ దినం సంతోషం. బైబిల్లోంచి ఒక భాగాన్ని మనం చదువుకుని ప్రార్థన పూర్వకంగా దాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న ఈ 5 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. 12 నుంచి 16 వచనాలు. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనుటలేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. అందరూ కలిసి 16వ వచనం చదువుదాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం నిమిత్తం ఆశీర్వదించునుగాక. మంచిది. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. మా పరమ తండ్రి, మేరికపూడి గ్రామమందు మీరు మీ కొరకు ఏర్పరచుకున్న జీవము గల నీ సంగమకై మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. నీ కుమారుడు రక్తమిచ్చి కొనుక్కున్న నీ సంఘం అది ఆత్మలో అభివృద్ధి చెందాలి అని మీరు ఆశించి అనేక సమయాలలో అనేక మంది నీ దాసులు ఈ చోటుకు వచ్చి నీ వాక్యంతో నీ ప్రజలకు సేవ చేస్తూ ఉండగా నీ వాక్య పరిచర్య ఫలం మా ప్రియుల మధ్య కనబడినట్లు, వారి వలన స్థానిక గ్రామానికి ఎంతో ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు కృప చూపాలని ఈ సాయంకాలపు వేళ నిన్ను, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి ఈ చోటుకి చేరివచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి నీ పరిశుద్ధ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని, బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి మా ప్రియుల క్షేమం కొరకు మీరు వాడుకుంటారు అని యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన మనం ఎదగాలి అని దేవుని చేత కోరబడుతున్నాం. పుట్టిన పిల్లవాడు ఎలాగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడో అలాగనే దేవుని కుటుంబంలో పుట్టిన మనం అంచెలంచెలుగా ఎదగాలి అన్నది దేవుని యొక్క ఆకాంక్ష. నేను ఇదివరకు వచ్చినప్పుడు ఒక సంఘటన మీతో చెప్పాను, అది నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. గుంటూరు సియోను ప్రార్థనా మందిరంలో ఒక మారు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక 58 సంవత్సరాల వయసు కలిగిన ఒక అమ్మ సుమారు 30 సంవత్సరాల వయసు కలిగిన ఒక పిల్లాడిని
మొయ్యలేక మొయ్యలేక మోసుకొని వస్తుంది. నేను అక్కడున్న స్థానిక సంఘ పెద్దను అడిగాను, అన్నా ఏంటి ఆమె పరిస్థితి అట్లా ఉంది, ఏమిటి ఆ పిల్లాడి పరిస్థితి అని అడిగితే, ఈ పిల్లాడు పుట్టిన తర్వాత పెనిమిటి చచ్చిపోయినాడట. ఈ పిల్లవాడు కొంచెం శారీరకంగా మంచి ఎదుగుదల లేదు, మానసికంగా కూడా ఆ పిల్లాడంత బాగా ఎదగలేదు. ఇలాంటి పిల్లాడిని పట్టుకొని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చేట ఆయన ఈ పిల్లాడిని చూస్తాడో చూడడో అని చెప్పి ఆమె పెళ్లి చేసుకోవటం మానేసి ఈ పిల్లాడిని ఆమె పెంచుకుంటూ బ్రతుకుతూ ఉంది. సరే, అది ఉదయం మీటింగ్లో చెప్పాడు. మధ్యాహ్నం మీటింగ్ జరుగుతుంది. నేను వేదిక పక్కన అలాగే కూర్చున్నాను. ఆ ఆంటీ అమ్మ భోజనం చేసి వాడికి కూడా భోజనం పెట్టి మొయ్యలేక మోసుకొని వచ్చి అక్కడ కూర్చుంది. ఇంకా పాటల ప్రారంభం కాలేదు, ప్రసంగ సభ ఇంకా మొదలు కాలేదు. ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి మందిరంలో ఉన్న వాళ్ళు తల మీద కొట్టడం, వాడి బుగ్గలు లాగటం చేస్తుంటే వాడు వెక్కిలి నవ్వులు నవ్వుతున్నాడు. వాడిని చూసి వీళ్ళు కూడా భలే నవ్వుకుంటున్నారు. సరే, మీటింగ్ మొదలవుతున్నప్పుడు ఇక వాళ్ళు ఆ పిల్లాడిని గిల్లటం కొట్టడం మానేసి ఎవరి చోట్ల వాళ్ళు కూర్చున్నారు. నేను కూర్చున్నాను. ప్రార్థన మొదలైంది. నా మనసులో ఒక 2 ప్రశ్నలు వచ్చాయి. శారీరకంగా మానసికంగా ఎదగని ఈ పిల్లాడు కనిన తల్లికి ఎలా ఉపయోగపడుతున్నాడు, చుట్టూ ఉన్న మనుషులకు ఎలా ఉపయోగపడుతున్నాడు అన్న 2 ప్రశ్నలు మనసులో మిగిలినాయి. జవాబులు కూడా వచ్చేశాయి. ఎదుగు బొదుగు లేని పిల్లాడు కనిన తల్లికి ఏడిపించడానికే పనికొస్తున్నట్టు కనబడుతుంది. ఎదుగు బదుగు లేని పిల్లాడు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుకోవడానికి పనికొస్తున్నట్లు అర్థమైపోయింది. ఇదెందుకు మీకు ముందు చెప్పానంటే, ప్రభువులోనికి వచ్చి కూడా సంవత్సరాల తరబడి క్రైస్తవులుగా ఉండి ఎదుగు బదుగు లేనటువంటి వారు చుట్టూ ఉన్న లోకానికి నవ్వుకోవడానికి పనికొస్తారు. వారిని కని పెంచుతున్న సేవకులకు దేవునికి ఏడిపించడానికే పనికొస్తారు. ఎందుకంటే దేవుడు ఎదగాలి అని కోరుకుంటున్నాడు. అంతెందుకండి, మన కడుపున పుట్టిన పిల్లలు పుట్టినప్పుడు ఎలాగున్నారో ఇప్పటి వరకు అలాగే ఉంటే వారిని బట్టి ఏ తల్లిదండ్రులు సంతోషిస్తారు చెప్పండి? ఎదుగు బదుగు లేని పిల్లలు కనిన వారికి కన్నీరు పెట్టిస్తారు, చుట్టూ ఉన్నటువంటి లోకానికి నవ్వులాటకే పనికొస్తారు. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటనంటే, దేవుని పిల్లలంగా మనం ఎదగాలి లేదా అభివృద్ధి చెందాలి. చూడండి, పౌలు ఏమంటాడో చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. చూసారంత చక్కగా ఉందో. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, ఎవడి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. ఇది పౌలన్న వేదాంతమైతే పేతురు కూడా దాదాపు ఇలాంటి మాటే రాశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3:18 పేతురు రాసిన 2వ పత్రిక 3:18 చూడండి. పేతురు అక్కడ ఏమంటున్నాడో స్పష్టమవుతుంది మనకు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. యేసుక్రీస్తు యొక్క కృపయందును ఆయన జ్ఞానమందును మీరు అభివృద్ధి చెందాలి. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో సంఘములోనికి వచ్చినటువంటి వారు ఉంటున్నారు, కానీ ఎదుగు బదుగు లేకుండా సంవత్సరాల తరబడి వారు ప్రభువు నమ్మినప్పుడు ఎలా ఉంటున్నారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు. వారి ప్రార్థనలో అభివృద్ధి లేదు, వారు ఆరాధించడంలో అభివృద్ధి లేదు, వారు సాక్ష్యం ఇవ్వడంలో అభివృద్ధి లేదు,
పరిచర్య చేయటంలో అభివృద్ధి లేదు, వారి కుటుంబాలు కట్టుకోవడంలో అభివృద్ధి లేదు. ఒక మాటలో చెప్పాలంటే మరుగుజ్జు భక్తిని, మరుగుజ్జు ఆధ్యాత్మికతను అలవాటు చేసుకున్న మనుషులంగా మనం మిగిలిపోయామా అని అనిపిస్తుంది. సరే, ఈ పూట మనం చదివినటువంటి ఈ 5 వచనాలను నేను ఆధారంగా చేసుకొని ఎదుగుట కొరకు ఒక 5 అడుగులు మీతో చెప్తాను. అపోస్తలుడైన పౌలు తాను ఎదగడం విషయమై తాను పెట్టుకున్న ఒక 5 అడుగులు గూర్చి మనం చదివిన ఈ 5 వచనాల్లో చెప్పినాడు. ఈ 5 వచనాలు ఆధారంగా చేసుకుని ఎదుగు నిమిత్తం వెయ్యవలసిన 5 అడుగులు చెప్తాను. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరమైనా ఇలాంటి అడుగులు వేయటం నేర్చుకోకపోతే ఈ అడుగులు వేసుకోవటం మనం నేర్చుకోవాలి. రండి, చదువుతాను చూడండి. 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనటలేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను అన్నాడు. మిత్రులారా, ఈ వచనం నేను చదివినప్పుడు ఇది నాకు బలి విడ్డూరమైన వచనం అనిపించింది. ఎందుకనంటారా? చెప్తాను, వినండి. పౌలు ఈ వచనం రాసేసరికి అతని సేవా వయసు 25 సంవత్సరాలు. అరే, 25 సంవత్సరాలు సేవ చేసినోడు అంటున్న మాట ఇది. తర్వాత ఈ 25 సంవత్సరాల్లో దేవుని సంఘములో సేవలో అతను 7 రకాల ఉద్యోగాలు చేశాడు. ఆయన ఉద్యోగాలను వరుసగా చెప్తాను, వినండి. మొట్టమొదటి ఉద్యోగం అపోస్తలుడుగా పనిచేశాడు. 25 సంవత్సరాల్లో అపోస్తలుడుగా పనిచేశాడు. తరువాత సువార్తికుడుగా పనిచేశాడు. చాలా ప్రాంతాలకు తిరిగి సువార్త చెప్పినాడు. తరువాత సంఘ స్థాపకుడుగా పనిచేశాడు. చాలా చోట్ల సంఘాలను ఆయన స్థాపించినాడు. అటు తర్వాత కాపరిగా పనిచేశాడు. సంఘములో కాపరిగా ఉండి కాపర పరిచర్యను 25 సంవత్సరాల్లో ఆయన అందించినాడు. తరువాత ఏమో బోధకుడుగా పనిచేశాడు. చాలా మందికి చక్కని వాక్య బోధను అందిస్తూ వచ్చాడు. అటు తరువాత ఆయన పరిచారకుడుగా పనిచేశాడు. ఏమండి, నేను క్రీస్తు సువార్తకు పరిచారకుడను, క్రీస్తు పరిచారకుడను అని చెప్పుకునేవాడు. అటు తరువాత ఆధ్యాత్మిక నాయకుడిగా కొంతమంది శిష్యులను తయారు చేసి వారిని మరలా నాయకులుగా తయారు చేసేవాడు. అంటే నాయకుడిగా పనిచేసినాడు అన్నమాట. వరుసగా చెప్తాను, వినండి. అపోస్తలుడు, సువార్తికుడు, సంఘస్థాపకుడు, కాపరి, ఉపదేశకుడు, పరిచారకుడు, నాయకుడు. 7 రకాల ఉద్యోగాలు చేసి 25 సంవత్సరాలు సేవ చేసి ఆయన అంటున్న మాట బలి విడ్డూరంగా లేదు. ఇదివరకు నేను గెలిచిందనని మీరు అనుకోకండి, ఇదివరకే నేను పట్టుకున్నానని మీరు అనుకోకండి, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోకండి అని అనడంలో ఆయన ఎదగడం కొరకు ఆయన జీవితంలో ఉన్న ఒక అడుగు అదేంటో తెలుసా? అసంతృప్తి అడుగు. ఏంటమ్మా ఇది? డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి. దేవుని పిల్లలమైన మనకు క్రీస్తులో మనకు సంతృప్తి ఉండాలి, కానీ క్రైస్తవ నడకలో సంతృప్తి ఉండకూడదు. నా మాట అర్థమవుతుందో లేదో? క్రీస్తులో సంతృప్తిగా ఉందాము, కానీ క్రైస్తవ నడకలో మనం సంతృప్తి చెందకూడదు. క్రీస్తులో సంతృప్తి అంటే హెబ్రీ పత్రిక 13:5 ఉంటుంది. అక్కడ ఏమని చదువుతామనంటే, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీరు సంతృప్తిగా ఉండండి అన్నాడు ప్రభు. మన కలిగిన దాంతో సంతృప్తిగా దేవునిలో ఉండడం క్రీస్తులో సంతృప్తి. బాప్తిసం ఇచ్చి యోహాను బోధిస్తూ అన్నాడు, లూకాసు వార్త 3:14లో సైనికులతో అంటాడు, ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీద అపనింద వేయక మీ జీతములతో మీరు సంతృప్తి కలిగి ఉండండి అన్నాడు. మన జీతములతో మన సంతృప్తి కలిగి ఉండడం అది క్రీస్తులో సంతృప్తిగా ఉండడం. ఈ సంతృప్తి అలవాటైన పౌలు తన సొంత సాక్ష్యం ఒక చోట రాసి, ఇక్కడే రాశాడు, ఎక్కడో కాదు, ఫిలిప్పీ పత్రిక 4:11 అంటాడు, నా కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. అమ్మ, అర్థమవుతుందని చెప్పే మాట. ఇవన్నీ క్రీస్తునందు సంతృప్తిని పొందడం, క్రీస్తులో తృప్తిని అనుభవించడం. దేవుడిచ్చిన దాన్ని బట్టి నా కడుపు నిండా ఉండడం తెలుసు,
కడుపు కాలడమో తెలుసు, ఒంటి నిండా వస్త్రాలు ఉండడం తెలుసు, నేను దిగంబరగా ఉండడం తెలుసు, నాకు కలిమి తెలుసు, నాకు లేమి తెలుసు. అయినా దేవుడు ఏ స్థితిలో నన్ను ఉంచినా నేను ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను అంటాడు. అది క్రీస్తులో సంతృప్తి. మరి ఇప్పుడు రాసిన ఈ 12వ వచనం అంటాడు, ఇదివరకు గెలిచానని మీరు అనుకోకండి, ఇదివరకే పట్టుకున్నానని మీరు అనుకోకండి, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని మీరు అనుకోకండి అని చెప్పి రాయటంలో అతని క్రైస్తవ నడకలో అతనికి అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉంటే కదా తృప్తి కొరకు ప్రయాణం చేసేది, అసంతృప్తి ఉంటే కదా తృప్తి పొందడానికి తపనపడేది. ఈ రోజున దేవుని పిల్లలు ఎట్లయినామంటే ఎక్కడ తృప్తిగా ఉండమని దేవుడు చెప్తున్నాడో అక్కడ తృప్తి ఉండడం లేదు, ఎక్కడ తృప్తి ఉండకూడదని బైబిల్ చెప్తుందో అక్కడ తృప్తి వచ్చేస్తుంది. మళ్ళీ చెప్పనా, ఎక్కడ దేవుడు తృప్తిగా ఉండమన్నాడో అక్కడ తృప్తి రావటం లేదు, ఎక్కడ తృప్తి ఉండకూడదు అని చెప్తుందో బైబిల్ అక్కడ తృప్తి వస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులను చూస్తుంటానండి, మీరు దేవుని సంఘంలో ఎంతకాలం నుంచి భక్తి చేశారు, పోని మంచిదే. ఎన్ని రకాల ఉద్యోగాల సంఘంలో నిర్వర్తించారు, మంచిదే. అయితే మీ జీవితంలో అసంతృప్తి ఇంకా మీకు ఉండాలిగా. ఆ పైన 9-10 వచనాలు అంటాడు, నేను యేసుని ఇంకా ఎరగాలని నాకుంది. యేసులో ఏమండి, యేసు నిమిత్తం ఏదో గెలవాలని నాకుంది. యేసు దేని కొరకు పట్టుకున్నాడో ఆ పని నెరవేర్చబడాలని నాకు ఆశ ఉంది. వినండి, చాలా దీనికి సంపూర్ణ సిద్ధి పొందాలని నాకుంది. నేను 25 సంవత్సరాల సేవకుండని సంఘములో 7 రకాల ఉద్యోగాలు చేశానని నేను సంపూర్ణ సిద్ధి పొందానని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోవట్లా. నేను గెలిచానని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోవడంలా. నేను అన్నీ ఎరిగానని మీరు అనుకుంటున్నారేమో, నేనైతే అనుకోవడంలా. ఇంకా నేను ఎరగవలసింది చాలా ఉంది, ఇంకా నేను గెలవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందాల్సింది చాలా ఉంది. నేను క్రీస్తు యేసు చేత దేని నిమిత్తం పట్టబడ్డానో అది ఇంకా పట్టుకోవలసింది చాలా మిగిలి ఉందని నాకు తెలిసిపోయింది అంటున్నాడు. ఈ రోజున ప్రియులారా వినండి, ఒక దేవుని బిడ్డగా ఒక చిన్న పని చేస్తే, దేవుని సంఘములో కొంచెం క్రమంగా కనబడితే, క్రమంగా ప్రార్థన చేసుకుని, క్రమంగా బైబిల్ చదువుకొని, క్రమంగా ఉపవాసం ఉంటూ సంఘ సావాసంలో పెరుగుతుంటే అక్కడికి ఏదో సాధించేసినట్లు నేను ఎరగాల్సింది ఏమీ లేదు, నేను చేయాల్సింది ఏమీ లేదు, నేను పొందవలసింది ఏమీ లేదు, లేకపోతే నేను చేపట్టవలసిందేది లేదు, అంతా అయిపోయిందని తృప్తి ఎందుకు వస్తుందో మనకు అర్థం కావడం లేదు. పౌలు లాంటి వ్యక్తి 25 సంవత్సరాల సేవ తర్వాత సంఘములో 7 రకాల ఉద్యోగాలు చేసిన తర్వాత తన అసంతృప్తిని ఎంత స్పష్టంగా బిడియం లేకుండా సిగ్గుపడకుండా చెప్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలం, కొంతమంది పరిచర్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండే వాళ్ళం ఉన్నాము, సహోదరులు కూడా ఆసక్తి కలిగిన అక్కలు చెల్లెలు ఇక్కడ ఉన్నారు. నీ భక్తిలో నీకు సంతృప్తి వచ్చిందా? అయిపోయింది నీ కథ. నేను ఇంకా ఎరగవలసింది చాలా ఉంది, నేను గెలవాల్సింది చాలా ఉంది. వింటున్నారా లేదా? నేను పట్టుకోవలసింది చాలా ఉంది, నేను పొందవలసింది చాలా ఉంది. సరే, ఇప్పుడు ఆ 4 చెప్తాను వినండి. ఎరగవలసింది ఇంకేముందయ్యా నీకింకా? ఆయన అంటాడు ఆ పైన 9-10 వచనాల్లో వినండి, ఆయన శ్రమలలో పాలివాడునొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తం అన్నాడు. తర్వాత అంటాడు ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం అంటాడు. ఆ పై వచనంలో అంటాడు యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తం అంటాడు. యేసును ఎరగాలని ఉంది, ఆయన శ్రమల్లో పాలివాడునొకటెట్టుదో ఎరగాలని ఉంది, ఆయన పునరుత్థాన బలమును ఎరగాలని నాకుంది అని అంటున్నాడు. నిజానికి దమస్కు మార్గంలో ఆ క్రీస్తు ప్రత్యక్షత పొందలేదా? ఆ దమస్కు మార్గంలో క్రీస్తు ప్రత్యక్షత నీకు కలగలేదా? గలతీ 1:15 ఆ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నాలో బయలుపరపను అనుగ్రహించినప్పుడు నేను మనుషు మాత్రలతో సంప్రదించలేదన్నావు కదా. అంటే తండ్రి నీకు గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు కదా నీ హృదయంలో. తర్వాత గమలీయేలు పాదాల దగ్గర ఏదైతే నేర్చుకున్నావో అది అరేబియా దేశంలో ఉండి సుమారు 3 సంవత్సరాలు అరేబియా దేశం నుండి పరిశుద్ధాత్మ వలన ఆ లేఖనాల మీద ఒక ప్రత్యేకమైన వెలుగును పొందావు కదా. యేసా నేరుగా బయలుపరుచుకున్నాడు,
తండ్రా తన కుమారుని హృదయంలో బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడా ఇదివరకు నేర్చుకున్న లేఖనాల్లోంచి చాలా సత్యాలు నీకు బయలుపరిచాడు. ఇంత నువ్వు యేసుని ఎరిగావు కదా అంటే, ఇంత ఎరిగినా ఇంకా యేసుని ఎరగవలసింది చాలా మిగిలింది. నేను ఎరిగానని మీరు అనుకుంటున్నారేమో, నేను ఇంకా ఎరిగానని నేను అనుకోవడం లేదు. వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, క్రీస్తును, ఆయన శ్రమ, ఆయన మరణ, ఆయన పునరుత్థాన బలములు ఎరగడానికి కామాలే పెట్టుకోవాలి తప్ప పులి స్టాపులు పెట్టుకోకూడదు. ఏ రోజునైతే ఎరగడానికి పులి స్టాప్ పెట్టావో నువ్వు ఎదుగుదలలో నువ్వు స్తంభించిపోతావు, ఆగిపోతావు. నిన్న బైబిల్ చదివాను, కొంచెం తెలిసింది, చాలే అనుకుంటుంటే ఎట్లవుతుంది? మరి ఈరోజు కూడా దేవుని వాక్యం దగ్గర రావాలిగా. నిన్న ఒక ప్రసంగం విన్నాము, కొన్ని సంగతులు నేర్చుకున్నాము, మళ్ళీ ఈరోజు ప్రసంగం వినడానికి నేను వెళ్ళక్కర్లేదు అనుకుంటే ఎట్లా? నేను సిద్దిపేట ప్రకాష్ అన్నయ్య మేమిద్దరం ఒక సేవకుల కూడికి వెళ్ళాం ఒక దగ్గర. వింటున్నారా లేదా? ఏమంటే 2 రోజులు సేవకుల కూడికి అయిపోయిన తర్వాత పక్కనే ఒక 20 కిలోమీటర్ల దూరంలో మరొకరు 2 రోజులు సేవకుల కూడి పెట్టుకుంటే అక్కడ వాక్యం చెప్పేదానికి వెళ్ళాం. సార్, ఆ ఇంటి పెద్దామె మాకు టిఫిన్ వడ్డం చేస్తూ ప్రకాష్ అన్నయ్యని అడిగింది, అన్నయ్య ఆ అబ్బాయి వచ్చాడా అని అడిగింది. అంటే ఆ ఊరిలో మేము ముందు 2 రోజులు ఎక్కడ సేవకుల కూడికి పెట్టాము, అక్కడ ఆ 2 రోజులు ఏమండి ఆ అబ్బాయి వచ్చాడని ఈవిడి గారు అడిగారు. ఈయన అన్నారు, కనబడలేదమ్మా ఆయన అన్నారు. అంత శ్రద్ధ ఆవిడికి ఎందుకంటే వాళ్ళు చర్చమ్మాయిని అదగాడికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ అమ్మగారు. ఆయన పెళ్లిలో ఏమండి ఈ ప్రకాష్ అన్నయ్య గారి జోక్యం కొంచెం ఉంది. సరే, మొత్తానికి రాలేదమ్మా అనగానే ఆమె ఫోన్ పెట్టుకొని మా టిఫిన్ వడ్డించి ఫోన్ పట్టుకొని వెళ్ళి ఆ పక్క గదిలోకి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుంది అబ్బాయితో. ఏమండి 2 రోజులు మీ ఊర్లో సేవకుల కూడిక జరిగితే ప్రకాష్ గారు స్వామి గారు వచ్చారు కదా, మీరు కనబడలేదట, మీరు ఏం కనబడలేదు అని అడిగింది. ఆ పెద్ద మనిషి అటు నుంచి ఏమన్నాడో తెలుసా? సరే, అది మాకు వినబడలేదు కదా, ఆ ఫోన్ మాట్లాడి వచ్చింది. నేను అడిగాను, ఏమక్క ఏమన్నారు ఆయన అంటే కొంచెం బిడి పడుతూ అంటుంది, ఆయన చెప్పిన మాట చెప్తూ ఉంటుంది, 17 సంవత్సరాలుగా ఆ సేవకుడు నాకు తెలుసు ప్రకాష్ గారు, ఇంకా ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఏముందిలే అని నేను వెళ్ళలేదన్నాడు. మరి ప్రకాష్ గారికి ఆ మాట అంటే నన్ను ఏమంటున్నాడు మరి? ఆవిడ చెప్పలేదు, మొహమాట పడి. ఈరోజు క్రైస్తవులు ఎంత దుష్ట మనస్తత్వం అంటే, మేము నేర్చుకున్నది చాలా అయిపోయింది అనుకుంటున్నారు. నువ్వు నేర్చుకున్నదేమో ఆవగించంత, నీ కబుర్లేమో కొబ్బరి బొండావంత. నువ్వు నేర్చుకున్నది ఎంత? ఆవగించంత. ఏమండి కబుర్లు ఎంత? కొబ్బరి బొండావంత కబుర్లు ఆడతావు. అరే, పౌలు లాంటి వాడు యేసయ్య ప్రత్యక్షత నేరుగా దొరికింది, యేసయ్య ప్రత్యక్షత తండ్రి వలన హృదయంలో దొరికింది, యేసుక్రీస్తున ప్రత్యక్షత పరిశుద్ధాత్మ వలన దొరికింది. అయినా నేను ఒక ఎరగడం నిమిత్తం నాకేమి లాభకరమైనవి అనుకున్నానో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకొని నేను ఎరగడమే ప్రాముఖ్యం అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు మేరిగిపూడిలో నా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎరగడానికి కామాలున్నాయా, పులి స్టాపులు ఉన్నాయా? నేను కొంచెం బాధ్యత గల సహోదరులను, పెద్దలను, సేవకులను ఎరుగుదును. వీళ్ళెప్పుడు నేర్చుకోవడానికి తపన కలిగిన మేరిగిపూడిలో. మిగిలిన సంఘస్థులతోనే నాకు కొంచెం అనుమానంగా ఉంది. మీ దగ్గరే ఏమండి మీ దగ్గర ఉన్న సేవకులు నేర్చుకోవడానికి ఉన్న తపనలో ఏమంటే కొంచెమైనా వాటా అయినా నేర్చుకునే తపనతో బతికే అలవాటు మన సంఘంలో ఉన్న అందరికీ వచ్చిందంటారా? ఏమో, మీరే చెప్పాలా సంగతి. రెండో సంగతి, పౌలు అంటాడు, నేను గెలిచానని మీరు అనుకోకండి అన్నాడు. ఏమి గెలవాలట? అమ్మా వింటున్నారా? ఏమి గెలవాలట? ఏమంటే ఆయన పరుగెడుతున్నదే ఒక కిరీటం కొరకట. కింద అన్నాడు చూడండి 14వ వచనంలో, కాబట్టి మనలో సంపూర్ణమైన 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా పరుగు పందెములో నేను ఇదివరకు గెలిచేశాను, నాకేదో కిరీటం వచ్చేస్తుందని నేను అనుకోవడం లేదు, ఇంకా పరిగెత్తుచున్నాను అన్నాడు. పరుగు ఆపేశాను అని రాయలేదు, పరిగెత్తుచున్నాను అన్నాడు, పరుగు అయిపోయిందని లేదు. తర్వాత రెండో మాట అంటాడు, నేను దేని నిమిత్తం పట్టబడ్డానో అది ఇంకా పట్టుకోలేదంటున్నాడు. దేని నిమిత్తం పట్టబడ్డాడో వినండి. ఈ పౌలుకు నేను అనుకుంటాను అననీయ వల్ల తెలిసి ఉంటుంది.
అన్నయ్యతో దేవుడు చెప్పాడు. అపొస్తలుల కార్యం 9:15 చూడండి. దేని నిమిత్తం పౌలును ప్రభువు పట్టుకున్నాడో ప్రభువే అన్నయ్యతో చెప్పాడు ఈ మాట. చదువుతారా? అపొస్తలుల కార్యం 9:15 ఏమి రాసిందో? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నేను దేని నిమిత్తం పట్టబడ్డాను అంటే అన్యజనుల ముందుకెళ్ళాలి, రాజుల ముందుకెళ్ళాలి, ఇశ్రాయేల్ ముందుకెళ్ళాలి, వెళ్ళి ఆయన నామాన్ని భరించాలట. నాకు అర్థం కాని పదం ఏంటంటే నామం భరించడం ఏంటండి? అదేనా బరువు ఉంటుందా? నామం ధరించడం అంటే అనుకుందాము, నామం భరించడం ఏంటి? నామం భరించడం అంటే ఆ నామం ఎక్కడైతే ప్రకటిస్తున్నానో అక్కడ వ్యతిరేకత వచ్చి నాకు శ్రమలు వస్తుంటే ఆ నామమును బట్టి వచ్చే శ్రమలన్నీ ఇతగాడు భరించాలట. ఎప్పటికే అన్యుల ముందుకెళ్ళటం అయిపోయింది, ఎప్పటికే ఇశ్రాయేలు ముందుకెళ్ళటం అయిపోయింది. ఇంకా రాజుల ముందుకెళ్ళాలి, అగ్రిప్ప ముందుకు వెళ్ళాలి, ఫేస్తు ముందుకు వెళ్ళాలి, ఫెలిక్స్ ముందుకు వెళ్ళాలి, రాజుల ముందుకు వెళ్ళి యేసు ప్రభువు దేవుడని ప్రకటించాలి. ఇంకా అది నాకు జరగలేదు, రాజుల ముందుకు వెళ్ళలేదు. నేను అన్యుల ముందుకు పోతని, ఇశ్రాయేలు ముందుకు పోతని, ఇక రాజుల ముందుకు ఇంకా నేను పోలేదు. చూసారు ఎట్లుందో? ఎరిగానని అనుకుంటున్నారు మీరు, నేను ఇంకా ఎరిగానని అనుకోవడంలా ఎరగాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది. నేను ఇదివరకే గెలిచానని మీరు అనుకుంటున్నారు, లేదు లేదు గెలవలేదని నాకు అనిపిస్తున్నది. నేనేదో వింటున్నారా, దేని కొరకు పట్టబడ్డానో అది అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. నాకైతే తెలుసు నేను దేని కొరకు పట్టబడ్డానో అది ఇంకా నెరవేర్పుకు రాలేదు. మూడో మాట్లాడి సంపూర్ణ సిద్ధి పొందాను అనుకుంటున్నారేమో. లేదు లేదు, నేను ఇక సంపూర్ణతలోనికి రాలేదు, నేను ఇక ఎదుగుదలలోనికి రాలేదు, ఇంకా మెచ్యూరిటీలోకి రాలేదు, ఇంకా పరిపక్వతలోకి రాలేదని నాకు అనిపిస్తుంది. చూసారు ఎంత చక్కని అసంతృప్తి ఉందో? క్రీస్తులో సంతృప్తి కలిగిన వాడే, కానీ క్రైస్తవ నడకలో అసంతృప్తి కలిగిన వాడు. ఈ రోజున క్రైస్తవులు ఎట్లా అయిపోయిందని అంటే ఉల్టా అయిపోయింది. క్రీస్తులో అసంతృప్తిగా ఉంటున్నారు, క్రైస్తవ నడకలో సంతృప్తి పొందిపోతున్నారు. అందుకని ఎక్కల వేసిన గొంగలు అక్కడ వేసినట్టు ఎదుగు లేదు, బొదుగు లేదు. సేవకులకేమో ఏడిపించడానికి పనికొస్తారు, లోకమేమో నవ్వుకోవడానికి పనికొస్తారు. ఈవిడ సంగతి తెలిసే టక్కుటక్కులు ఆడించుకుని పోతుంది. టక్కల మా రక్క చేతిలో నల్లట్ట పుస్తకం ఉంటుంది కానీ వీధిలో దీని బూతులు దీని వేషాలు మాకు తెలియవు అని నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇతగాడండి పాటలు పాడేస్తాడు, బైబిల్ చెప్పేస్తాడు కానండి వీధిలో మనోడి సంగతి తెలియదు అని మన గురించి నవ్వుకుంటున్నారండి. లోకమునకు నవ్వులాటగా పనికొచ్చే వాళ్ళు, దేవుని ఏడిపించడానికి పనికొచ్చే వాళ్ళు ఎవరంటే ఎదుగు పొదుగు లేకుండా గొర్రెతో ఒక బెత్తుడిలాగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసినట్లు ఎవడ పసిపిల్లల్లాగా మందిరాల్లో కూర్చున్న వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎదగాలి అని అంటే నీకు అసంతృప్తి ఉందా, తృప్తి ఉందా అనేది వేరు కొందుకు అడుగుతాను నేను. కానీ ఇప్పుడు నీకు అసంతృప్తి ఉందా? ఎరగడంలో అసంతృప్తి, గెలవడంలో అసంతృప్తి, పట్టుకోవడంలో అసంతృప్తి, సంపూర్ణ సిద్ధి పొందడంలో అసంతృప్తి, అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి. ఆకలుంటే కదా తినేదానికి ప్రయత్నం చేసేది. అంతేనమ్మా, ఆకలుంటే కదా తినేదానికి ప్రయత్నం చేసేది. నీకు అసంతృప్తే లేకపోతే తృప్తి పొందడానికి నువ్వేం ప్రయత్నం చేస్తావు? కనుక వినండి, మొదటి మాట అర్థమవుతుందో వ్యర్థమవుతుందో వినండి. ఎదుగుదల కొరకు పౌలు చెప్పిన 5 అడుగుల్లో మొదటి అడుగు ఆధ్యాత్మిక నడకలో అసంతృప్తి. ఆధ్యాత్మిక నడకలో అసంతృప్తి. ఇంకా చాలు, ఇక చెప్పలేను. రెండో సంగతి చెప్తాను వినండి. చూడండి ఆయన ఏమంటాడో 13వ వచనంలో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను అన్నాడు. ఆధ్యాత్మిక నడకలో అమ్మ ఒక ధ్యాస పెట్టుకొని బతుకుతున్నానండి. ఆధ్యాత్మిక నడకలో నా ధ్యాస నా ధ్యానం ఏంటనంటే ఒకటి. ఏమిటా ఒకటంటే దేని కొరకు ఆయన నేను పట్టుకున్నాడు ఆ ఒకటే, ఇక వేరొకటి లేవు నా దగ్గర. ఈ క్రైస్తవుల దగ్గర మన దగ్గర ఒకటి లేదు కానీ 2 నుంచి 100 ఉంటాయి మన దగ్గర. ఒకటి లేదు కానీ 2 నుంచి 100 వరకు ఏవేవో ఉంటున్నాయి మన దగ్గర.
అసలు నా జీవితంలో నన్ను ఆ కుటుంబంలో పుట్టించడం వెనక దేవుని సంకల్పం ఏంటి? తన సువార్త ద్వారా నన్ను రక్షించడం వెనకాల దేవుని సంకల్పం ఏంటి? ఏమండి సిలోయ ప్రార్థన మందిరంలో నన్ను ఉంచడంలో ఆయన సంకల్పం ఏంటి? నా వలన దేవుడు జరిగించుకోవాలనుకున్న ఆ ఒకటేంటి? ఆ ఒక్కటే నేను చేస్తానంటే ఏమి మిగిలివి కలేమండి. ఈ ధ్యాస ఈ ధ్యానం మనకి ఎక్కిందంటారా? మనకు ఒకట లేదు కానీ బోల్డ్ అని ఉన్నాయి. అందుకనే ప్రియులారు ఎదుగు బొదుగు లేకుండా సంఘాల్లో నోట్లో పాలపేక పెట్టుకుని చప్పరించుకొని కాలు చేతులు తలగడ మీద పడుకొని కొట్టుకుని చిన్నపిల్లల్లాగా సంఘాల్లో మాకు కనబడుతుంటారు. పాలపేక నోట్లో పెట్టుకుని కొట్టుకుని చిన్నపిల్లలు. ఎదుగు లేదు బతుకు లేదండి. సంవత్సరాల తరబడి ఆధ్యాత్మిక నడకలో నీ ధ్యాస నీ ధ్యానమేది? ఒకటి పెట్టుకున్నానన్నాడు. నేను బైబిల్లో గమనిస్తుంటే కొంతమంది ఒకటలు పెట్టుకుని బతికారండి. ఉదాహరిస్తాను వినండి. దావీదు కూడా తన జీవితంలో ఒకటి పెట్టుకున్నాడట. ఏమిటా ఒకటంటే 27వ కీర్తన 4వ వచనం చదవండి. 27వ కీర్తన 4వ వచనం చదవండి. దావీదు అంటాడు, నా జీవితంలో నేను పెట్టుకున్న ఒకటిదే. ఏమిటా ఒకటి? మీరు చదవండి, చెప్తాను. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితని దానిని నేను వెతుకుచున్నాను. చూడండి, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను నా జీవితంలో పెట్టుకున్న ఒకటేంటో తెలుసా? నేను చచ్చే వరకు దేవుని మందిరంలో బతకాలి, అంతే. నా జీవితకాలం అంతా నేను దేవుని మందిరంలో బ్రతకాలంతే. ఈ ఒకటి ఎందుకన్నా దావీదన్నా పెట్టుకున్నామనంటే, దేవుని మందిరంలో ఉంటే దేవుని ప్రసన్నతను చూడొచ్చండి. దేవుని మందిరములు ఉంటే ఆయన గురించి ధ్యానాలు చేయొచ్చండి. అందుకే ఆ ఒక్కటి కొరకే బ్రతుకుతున్నాను. నా సింహాసనం స్థిరపడ్డం నాకు పెద్ద లెక్కలేదు. నా సామ్రాజ్యం విస్తరించడం నాకు పెద్ద లెక్కలేదు. నా సైన్యం బలపరచబడ్డం నాకు పెద్ద లెక్కలేదు. నా తరువాత నా రాజ్యానికి వారసుడు పుట్టడం అది నాకు పెద్ద లెక్కలేదు. నేను ఒకటే లెక్కలో పెట్టుకున్నానండి. ఆ ఒక్కటేంటనంటే నా జీవితకాలం అంతా నేను దేవుని మందిరంలో బ్రతకాలి. అలా బ్రతికితే ఆయన ప్రసన్నతను చూస్తే, వింటున్నారా ప్రియులారా, ఏదో జరుగుద్ది, నాకు అది నాకు కావాలి. ఆయన గురించి ధ్యానం చేస్తే ఏదో జరుగుద్ది, అది కూడా నాకు కావాలి. దేవుని ప్రసన్నత చూచేవారు ఎవరైనా వారు దేవుని దగ్గర వారు పగిలిపోయి ఆయన పాదాల మీద పడతారు. హోరేబు కొండ మీద మోషేకి ఏమి జరిగింది? ఆ దేవుని ప్రసన్నత మండుచున్న పొదలో చూసి చెప్పులిప్పి సాగిలపడలేదా? యెరికో మైదానం దగ్గర యెహోషువ దూషణ కత్తి చేత పట్టుకొని కనబడిన ఆ దేవుని ప్రసన్నత చూడగానే చెప్పులిప్పి సాగిలపడలేదా? అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని ప్రసన్నతను చూసిన యెషయా గుండె బాదుకుంటూ, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడని పగిలిపోలేదా? ఆయన ప్రసన్నత చూసిన యోబు, అయ్యో దేవా, వినికిడి చేత నేను గూర్చిన వార్త విన్నాను, ఇప్పుడు కనులారా చూస్తున్నాను గనుక ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నానని పగిలిపోలేదా? ప్రకటన 1:17 నేను ఆయన చూడగానే చచ్చిన మానేబల ఆయన పాదాల మీద పడ్డానన్నాడు అపోస్తలుడైన యోహాను. ఆయన ప్రసన్నతను చూస్తే వచ్చిన గొప్ప ఆధ్యాత్మిక అనుభవం కదా ఇది. ఎంతమందిని చెప్పాను? మోషే, యెహోషువ, యోబు, ఏమండి యెషయా, అటు తర్వాత ఏమో అపోస్తలుడైన యోహాను. ఆయన ప్రసన్నతను చూసి పగిలిపోయి ఆయన పాదాల మీద పడినోళ్ళే వీళ్ళంతా. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం చెప్పబడుతూ ఉండగా ఆయన ప్రసన్నతను చూచి నేను పగిలిపోవాలి. పగిలిపోయింది లోకానికి పనికిరాదు, కానీ పగిలిపోయింది దేవునికి అవసరం. పగిలిపోయింది లోకానికి అవసరం లేదండి, కానీ పగిలిన వారే దేవునికి కావాలి. వారి ద్వారా తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. కనుక నేను దేవుని మందిరంలో నేను చచ్చే వరకు జీవించి ఆయన ప్రసన్నతను చూచి నేను పగలాలని నాకుంది. ఆయన గురించి ధ్యానం చేస్తే మన దృక్పథాలు మారిపోతాయి, మన వైఖరులు మారిపోతాయి. ఉదాహరణ చెప్తాను, నోట్ చేయండి. ఏమండి, ఈ 73వ కీర్తన 17వ వచనం చదివితే ఆసాపు మొదటి 16 వచనాల్లో ఒకలాగున్నాడు. ఆ భక్తిని వీళ్ళకే బాగుంది, బాగా డబ్బులు గడించుకుంటున్నారు, పుష్టిగా ఉంటున్నారు,
వాళ్ళకి ఏ తెగులు కలగడం లేదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, నేనెందుకు భక్తి చేయటం, నేనెందుకు నా చేతులు కూడా పరిశుద్ధంగా ఉందడం అని అనుకున్నాడు. చివరికి దేవుని మందిరంలోకి వచ్చి వారిని గురించి ధ్యానం చేసేసరికి దేవుడు అన్నాడు, ఓయ్యా ఆసాపు, వారు కొంచెం ఏదో సంతోషపడుతున్నారయ్యా, నువ్వు నిత్య సంతోషానికి రావలసిన వాడివి, కొంచెం కష్టము బాధలు నీకు వస్తే అంత విసిగిపోతావేమి అనగానే వెంటనే ఆశాపు అంటాడు, పశువులాగా మాట్లాడానేంటి దేవుని దగ్గర, నేను పశుప్రాయుడినైపోయానంటే నేను అని. ఇప్పుడు దేవునితో అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములో దేది నాకు అక్కర్లేదు. మారిందా దృక్పథం? ఆయన గూర్చిన ధ్యానాలు మన దృక్పథాలు మారుస్తాయి. ఆయన ప్రసన్నతను చూసామంటే పగిలి ఆయన ఆరాధించే ఆరాధికులం అవుతాం. దావీదు అందుకే అంటున్నాడు, నేను ఆ ఒక్కటి కొరకే నేను బ్రతుకుతున్నాను, నా బ్రతుకులో నా ఒక్కటి దేవుని మందిరం, అంతే. చచ్చే వరకు దేవుని మందిరంలో బ్రతకాలంతే, నా ఒకటి. అమ్మ ఇక్కడ ఉన్నారా మీరంతా? సరే, మరి అక్క దగ్గర కూడా ఒకటి పెట్టుకుందట. ఏంటి? ఈవిడి గారికి ఒకటి ఉంది, అది యేసయ్య చెప్పాడు. ఆమె పెట్టుకున్న ఒకటేమిటో లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూపిస్తాను చూడండి ప్రియులారా. లూకాసు వార్త 10వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, మంచి మాట. 41, 42లో ఉంది. లూకాసు వార్త 10, 41, 42. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఏంటట? ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అక్క, చెల్లి, తమ్ముడన్న వింటున్నారా? మరియా, నీ బ్రతుకులో ఏమిటమ్మా ఒక్కటి అంటే, ఏమండి, యేసయ్య అన్నాడు ఆ ఒకటి ఉత్తమమైనది అన్నాడు. ఏమిటి ఆమె పెట్టుకున్న ఒకటంటే, నేను యేసయ్య స్వరం వినాలి, మొదటిది. స్వరం విన్నాక ఆయనతో సావాసం చెయ్యాలి, సావాసం చేసిన తర్వాత సేవ చెయ్యాలి, సేవ చివరిలో, కానీ ముందేమో సావాసం, దానికంటే ముందేమో స్వరం వినడం. ఇక్కడ కూర్చున్న సేవలో ఉండేటువంటి మేమేసుకోవాల్సిన ప్రశ్న, మేము సేవ చేస్తున్నాం కదా, ప్రభుతో సావాసం చేసే సేవ చేస్తున్నామా? ప్రభుతో సావాసం చేస్తున్న మేము ఆయన స్వరమే వింటున్నామా? యేసు ప్రభు ఒకసారి ఇలాగ అన్నాడు, యోహాను సువార్త 17:4లో, తండ్రి, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి భూమి మీద నిన్ను మహిమపరిచాను అన్నాడు. అంటే తండ్రిని మహిమపరిచేటంత సేవ యేసు ప్రభు దేన్ని బట్టి చేసినారంటే, తండ్రి స్వరం ప్రతిరోజు వినేవాడట. యెషయా గ్రంథం 54లో ఉంటుంది. తండ్రి స్వరం ప్రతిరోజు వినేవాడు, తండ్రితో ప్రతిరోజు సావాసం చేసేవాడు. అటు తర్వాతనే తండ్రి సేవ లోకంలోకి పోయి చేసేవాడు. ఈ రోజున సేవలో ఉన్న మాకిది ఇవ్వండి ఒక ఎటాకు లాంటి మాట ఇది. ఆయన స్వరం విని అలవాటు పోయింది, ఆయనతో సావాసం చేసి అలవాటు పోయింది. సేవలో ఉరుకులు, పరుగులు. ఆ ఊరెల్లా ఈ ఊరెల్లా, ఆ వలం నిలబడ వీళ్ళ ముందు నిలబడ, అరవటం, చెప్పడం, పాడటం. పరిచర్యలో మేము చాలా బిజీగా ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఈ సేవకుడు నా స్వరం వినే సేవ చేస్తున్నాడా? ఈ సేవకుడు నాతో సావాసం చేసి సేవ చేస్తున్నాడా? సేవ అయితే చేస్తున్నాడులే, మరి దేని బట్టి చేస్తున్నాడంటే, నేర్చుకున్న ప్రార్థన ఉందిగా, నేర్చుకున్న వాక్యం ఉందిగా, ఇప్పటివరకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఈ మూడితో కొట్టుకుపోతున్నాడు అంతే. నేర్చుకున్న వాక్యం, నేర్చుకున్న ప్రార్థన, కలిగి ఉన్న అనుభవాలు చెప్పుకపోతున్నాడంతే. నా స్వరం వినింది ఎక్కడా? నాతో సావాసం చేసింది ఎక్కడా? నా సేవ చేస్తున్నది ఎక్కడా? మరియమ్మే మంచక్క. ఎంత మంచిదంటే మరియక్క యేసయ్య స్వరం విని యేసయ్యతో సావాసం చేసి యేసయ్య సేవని చేసుకోవాలి. నా బ్రతుకులో నా ఒక్కటిదే. ఇక్కడ ఉన్నారా లేదా? ఏంటి గుడ్ల గొబ్బల్లా చూస్తున్నారు? మన బ్రతుకులేదు ఒకటి ఉందంటారా? ఏమిటి మన బ్రతుకులో ఉన్న ఆ ఒక్కటి? సరే, ఇప్పుడు దావీదు ఒకటి తెలిసింది, మరియమ్మ ఒకటి తెలిసింది, మరొకటికి ఒకటి ఉంది. ఆడి దగ్గర కూడా ఒకటి ఉందట, ఆడు ఒకటన్నాడు. చెప్తాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 9:25. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉంటని
ఇప్పుడు చూచుచున్నాను. నా బ్రతుకులో ఒకటి ఉందండి. నా బ్రతుకులో ఉన్న ఒకటేమిటి అంటే, మునిపేమో గుడ్డోడిని, ఇప్పుడేమో చూస్తున్నాను. నన్ను బాగు చేసినోడు మాత్రం ఒకడున్నాడు. ఏమంటే ఆయన గురించి మీరు ఏమంటే అనుకోండి, కానీ నేను అంధకారములో ఉండగా నాకు వెలుగునిచ్చిన వాడు, నేను గుడ్డివాడినై ఉండగా నాకు చూపునిచ్చిన వాడు, నా దగ్గర ఉన్న ఒకటి ఆయన గురించి ఈ సాక్ష్య మాటే నా దగ్గర ఉంది. దావీదు ఒకటే దేవుని మందిరం, మరియమ్మ ఒకటి దేవుని స్వరం విని సావాసం చేయటం, సేవించడం. ఈ గుడ్డివాడు భిక్షకుడు, పుట్టుగుడ్డివాడు, వీడి బ్రతుకులో ఒకటి యేసును గురించి సాక్ష్యం ఇవ్వడం. ఇప్పుడు నా ముందున్న అక్క చెల్లెలకు, నా కుడివైపున ఉన్న అన్నయ్యలకు, తమ్ముళ్ళకు అడుగుతా, నీ బ్రతుకులో ఏదైనా ఒకటి పెట్టుకున్నావా? నీ బ్రతుకులో దేవుని సంకల్పం ఆ ఒకటేమిటి? ఆ ఒకటి వదిలేసి నువ్వు విన్నన్నా చెయ్యి, ఏం ప్రయోజనం? వింటున్నా, అసలు వదిలేసి అన్నీ పట్టుకొని తిరుగుతున్నాం మనం. అసలు నీ బ్రతుకులో అసలైనది ఏమిటి? కూర్చొని తగలబడంటే కాల్చుకోమని కాదు నా ఉద్దేశం. దేవుని వాక్యం ముందు పెట్టుకొని మోకరిచ్చే, ప్రభువా నువ్వు ఎందుకు నన్ను ఆ ఇంట్లో పుట్టించినావు, నాకెందుకు ఈ విద్యనిచ్చినావు, ఎందుకు నా సువార్త ఇచ్చినావు, ఎందుకు నన్ను రక్షించినావు, ఎందుకు ఆ సంగమం ఉంచావు, నా పనేంటి నీకు, నాతో నీ పనేంటి, నా బ్రతుకులో నువ్వు పెట్టిన ఒకటేంటో నాకు చెప్పు, నేను ఒకటి కొరకే నేను బ్రతుకుతానని. ఎప్పుడైనా కూర్చొని తగలబడ్డమే రావడం లేదు. ఆ అయ్యగారు ఏదో చెప్పారు చేసుకుపోవడమే, ఈ బ్రదర్ గారు ఏదో చెప్పారు కొట్టుకుపోవడమే, అక్క ఏదో చెప్పింది కొట్టుకుపోవడం, అన్నీ ఉన్నాయి, అసలు తెలియదు. మా వైపు ఒక సామెత ఉందిలండి, అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లోని శనుందట. అంటే తెలుసా మీకు, కొత్త అల్లుడు వచ్చాడని అత్తమ్మ 127 వంటకాలు చేసిందట. ఎవరి లెక్క ఇట్టాడేమో నాకు తెలియదు. 127 వంటకాలు చేసిందంట. ఏమంటే పీట వేసి ఆకు వేసి అన్నీ వడ్డం చేద్దామని, అల్లుడు గారు రండి భోంచేద్దురు కానీ అంటే వచ్చి పీట మీద కూర్చొని, అత్తగారు ఈ ఆకు కొంచెం తీసి లోతు గిన్నెలు కొంచెం మజ్జిగన్నం వేసి పెట్టరు అన్నాడు. అదే మల్లుడు గారు, కొత్త అల్లుడు వచ్చావని 127 వంటకాలు చేశానయ్యా, నువ్వు అన్నీ తినకుండా లోతు గిన్నెలో మజ్జిగన్నం పెట్టమంటున్నావేంటనంటే, లేదత్తయ్య గారు నోరు పూసుకుపోయింది, నేను కారం తింటే మంట పడుతుంది, నేను తినలేను అన్నాడట. అప్పుడు అత్తమ్మ అందట, అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లోనే శను. ఈ క్రైస్తవుల దగ్గర అన్నీ బాగున్నాయి కానీ అసలు దగ్గరిపోయింది. దేని నిమిత్తమైన పట్టుకున్నాడో, నీ ద్వారా ఏమి నెరవేర్చుకోవాలనుకున్నాడు, అది వదిలేసి అన్నీ పట్టుకుంటున్నాం మనం. ముందు మనం కూర్చొని తగలబడాలి. ఎవడు కూర్చొని మనం లెక్క చూసుకోవాలి. ఏంటి నా బ్రతుకులో నేను కలిగి ఉండవలసిన ఒకటి? ఆధ్యాత్మిక ఎదుగుదలకు మన ధ్యాస ధ్యానం ఏదో ఒకటై ఉండాలి. పౌలు అంటున్నాడు, నా ఆధ్యాత్మిక నడకలో నేను పెట్టుకున్న ధ్యాస, నా ధ్యానం ఒకటి ఉంది, ఆ ఒకటి కొరకే నేను బ్రతుకుతున్నానన్నాడు. అమ్మ ఇంకెక్కువ చెప్పలేను, ఇది 2 వచ్చినాయి. మొదటిదేంటి? ఆధ్యాత్మిక నడకలో అసంతృప్తి, ఆధ్యాత్మిక నడకలో ఏం చెప్పినాను? రెండవ మాట ధ్యాస ధ్యానం. మూడో చెప్తాను రండి. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతాను చూడండి. మళ్ళీ 13వ వచనంలోని, అయితే ఒకటి చేయుచున్నాను అని వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అన్నాడు. ఈ వచనంలో భక్తులు చెప్తున్నది ఏంటనంటే, ఆధ్యాత్మిక నడకలో అమ్మా నేను ఎంచుకున్న దిశ, ఆధ్యాత్మిక నడకలో నేను ఎంచుకున్న దిశ ఏమిటి? నేను ఎంచుకున్న దిశ అంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నానన్నాడు. ఇది మీకు అర్థమయ్యేలా చెప్తానే, బాగా వినండి. మన కారులో ప్రయాణం చేస్తున్నాం, ముందున్న వాటిని చూడడానికి ఎంత అద్దం ఉంటుంది? ఎంత అద్దం ఉంటుంది? కారు ఎంత అద్దం ఉంటుంది. వెనకేవో వస్తుంటాయి, ఆ వెనక ఉన్న చూడడానికి ఎంత అద్దం ఉంటుంది? ఇక్కడేమో చిన్న అద్దం ఉంటుంది. మన కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందర్థం చూసుకుని పోవాలా, లేక వెనక అద్దమే చూసుకొని నువ్వెవడు గుద్దించి నువ్వు యాక్సిడెంట్ మమ్మల్ని చంపుతావా? అమ్మ అర్థమవుతుందా? వెనుక ఉన్నవి మరచి అంటే జ్ఞాపశక్తి వెనుకున్నవి లేకుండా పోవడం కాదు. ఈయన జ్ఞాపశక్తి ఉంది. మునుపు దోషకుడును, హింసకుడును, హానికరుడును, దమస్క మార్గంలో పట్టబడ్డా, అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి పౌరుకు. మరి వెనుక ఉన్నవి మరిచి అంటే అర్థం ఏంటంటే గతములో చిక్కుబడి ఉండక అని అర్థం. గతంలో నేను చిక్కుబడిపోయి ఉండిపోను. ఇప్పుడు ముందర్థం డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాం, మరి వెనక చూడాలి. అప్పుడప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారు, ఎట్లా చూస్తాం, ముందుకు పోతాం అంతే.
అంతేగాని ఎప్పుడు నేను చిన్నద్దం వైపే చూసుకుంటాను తోలుతుంటే నువ్వు సస్తావు, రోడ్డు మీద మమ్మల్ని చంపుతావు. అమ్మ, అర్థమవుతుంది నేను చెప్పే విషయం? అందుకనే వినండి, ఆధ్యాత్మిక నడకలో వెనుక ఏమేమో జరుగుతుంటాయి. ఏమండి, వాటిని అప్పుడప్పుడు చూసి కార్యాలు ఏమైనా మంచి ఉంటే స్తుతులు చెల్లించు, ఏవో తప్పిదాలు జ్ఞాపకానికి వస్తే పశ్చాత్తాపడు, అంతేగాని ఏమంటే ఊరికే చిన్నద్దం చూసుకుని బతకూడదు. నేను చెప్తాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడ్డామంటే ఈ దిశ మనం అలవర్చుకోవడం కొరకు ఏముంటాయి వెనుక, ఏమొస్తాయి మన వెనుక అప్పుడప్పుడు చూడడానికి అని అంటే చెప్తాను వినండి. గతంలో మనం చేసిన పాపాలు ఉంటాయి, చిన్ననాటి నుంచి మనం చేసిన పాపాలు ఉంటాయి. ఈ గతకాలపు పాపాలు ఏమన్నది జ్ఞాపకం చేసుకోవద్దు, నేను జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చాడు. హెబ్రీ పత్రిక 8:12 అంటాడు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవద్దు. స్తుతిద్దాం, ప్రభు నా పాపాలు క్షమించినావు, నువ్వు మర్చిపోయినావని ఆరాధిద్దాం, కొనియాడదాం, పూజిద్దాం. ఒకవేళ ఆ గతకాల పాపాల వైపు అలా చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఆ గతకాల పాపాలు మళ్ళీ నీకు, అమ్మ వింటున్నారా, ఆకర్షిస్తాయి, మళ్ళీ లాగేస్తాయి. నేను ఎప్పుడు విశ్వాసులు చెప్తాను, మీరు విశ్వాసులం అయిన తర్వాత కొత్త పాపాలతో మన శోధన రాదు, కానీ పాత పాపాలతోనే శోధన వస్తుంది. తాగుడు అలవాటు లేనోడికి మరి మందు తాగుదాం రారన్న శోధన రాదు అడిగి, ఎందుకంటే వాడికి అలవాటు లేదు, ఆవిడ పిలిచి నెలడు. కానీ తాగుబోతోడికి వినండి, మందు తాగుదాం రారనే శోధన ఇందులో వస్తాయి చుట్టూ. అలా ఖాళీ కూర్చున్నవే, రా, నేను రానంటే డబ్బులు ఏమనుకో, నేను ఉన్నానుగా. ఈ తాగుబోతోళ్ళకే మైదర్ రోగమో కానీ వీళ్ళు తాగడానికి డబ్బులు ఖర్చు పెడతారు, లేనోడికి కూడా మందు పోస్తారు వీళ్ళు తాగుబోతోళ్ళు. ఇంట్లో భార్య అడుక్కు తింటున్నా కానీ ముద్ద పెట్టడానికే మీరు చెయ్యరాదు ముదనష్టపోడికి, కానీ పక్కన తాగుబోతోడికేమో తాగుడు పోస్తుంటాడు తాగుముచ్చోడు. వింటున్నారా లేదా మీరు? మరి అవి ఎందుకు జ్ఞాపకం చేసుకోవటం? దాంతో చిక్కుబడి ఉండడం. ఒకవేళ నీ గతకాల పాపం కనబడింది అనుకో, ప్రభు అలాంటి పాపాత్ముడిని నువ్వు క్షమించి రక్షించి నీతిమంతుని తీర్చి ముందుకు పో, అంతేగాని అదే చూసుకుంటూ కూర్చుంటే ఆకర్షిస్తూ ఉంటుంది అది. వింటున్నారా లేదా? గతకాల పాపాలు వదిలేయాలి. అలాగే గతకాలపు విజయాలు ఉంటాయి, గతకాల విజయాలు కూడా ఉంటాయి, అవి కూడా చూసుకుని బతకూడదండి. యెరికో మీద వచ్చిన విజయం ఆ జ్ఞాపకంలో ఉన్న యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు హాయి మీదకెళ్ళి 36 మంది చచ్చారు, వాళ్ళ గుండెలు బలహీనమైపోయాయి. యెరికో మీద వచ్చిన విజయ జ్ఞాపకం లేకపోయి ఉంటే, దేవా హాయి మీదకి ఎలా వెళ్ళమంటావు, ఎంతమందిని పంపించమంటావు, ఎలా యుద్ధం చేయమంటావని ఎవడు దీనంగా అడుగుండేవాడు యెహోషువ. యెరికో మీద వచ్చిన విజయాల జ్ఞాపకాలు ఇప్పుడు దేవుని మీద ఆధారపడకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా యుద్ధానికి పోయేలా చేసింది. 36 మంది చచ్చారు. వింటున్నారా లేదా మీరు? నవంబర్ మాసంలో మొదట్లో నేను ముంబైలో మీటింగ్స్ పెడితే వెళ్ళాను. ఇలాగ ఎయిర్పోర్ట్లో దిగానో లేదో ముంబైలో ఆ సంఘ పెద్దలు ఇద్దరు వచ్చి, బ్రదర్ చూసారా రోడ్డు మీద మొత్తం అంతా నా ఫోటోలే కనబడుతున్నాయి. ఏమండి, పోలీస్ స్టేషన్లో దొంగల ఫోటోలు పెట్టినట్టు, రైల్వే స్టేషన్ దొంగల ఫోటోలు వేసినట్టు. అది ఏంటో కానీ క్రైస్తవ సాంప్రదాయం. ఈ ఫోటోలు లేకుండా మీటింగ్లు నడడం లేదు. ఈ మధ్య మరికొంచెం మైదా రోగం వచ్చింది. ఉత్తి ఫోటో కాదు, భార్య గారి ఫోటో కూడా పక్కన వేస్తాను. ఈవిడ ప్రసంగికురాలా లేక ఈవిడ ఫోటో ఎందుకంటే నాకు తెలియక అడుగుతాను. ఈవిడ సింగారించుకొని భర్త పక్కన నిలబడితే ఆడ ఫోటో తీస్తారు, దాన్ని ఫ్లెక్సీలో పెడతారు, ఫోటోలు వేస్తారు. ఏమండి టరడరడ 2 పేర్లు వేస్తారు. అసలు ఆడాలని అలా ఊరికే చూపించడం అనేది అది ఒక నీచమైన సంస్కృతి అని క్రైస్తవులకు అబ్బలేదేంటి? ఆవిడ గారి ఫోటో ఎందుకు నాకు తెలియక అడుగుతాను. ఇలాగ అన్నామంటే మన మీద బలి ఒళ్ళు మండుద్దులేండి. ఇది ఒకటి రికార్డ్ చేస్తున్నాను, నా కర్మ కాలుతుంది, అందుకే నేను ఎక్కువ చెప్పడం లేదు. పేర్లు కూడా చెప్పేసేవాడినే కానీ వీళ్ళు రికార్డ్ చేస్తున్న పుణ్యం అని నేను పేర్లు చెప్పడంలా. అమ్మో, ఎంతమంది అమ్మలక్కలో తెలియదు అయ్యగారుల పక్కన నిలబడి ఫోటోలు వేయించుకొని నాయన ఊరేగుతున్నారు క్రైస్తవ్యంలో. సరే, మొత్తానికి నా ఫోటోలు తెగ కనబడుతున్నాయి. చూపించన్నాడు. బ్రదర్, మేము పబ్లిసిటీకి లక్షలు ఖర్చు పెట్టినాం ఈ సంవత్సరం అన్నాడు. నేను అన్నాను, ఎందుకో నాకు మనసులో ఏదో కొడతా ఉంది, ఏదో ఏమండి కీడు శంకిస్తూ ఉంది నా మనసు. నేను బ్రదర్, ఇన్ని ఫ్లెక్సీలు పెట్టారు, పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా అన్నాను. పోలీస్ పర్మిషన్ ఎందుకు సార్, ఇది మాది 54వ వార్షిక మీటింగులండి. 53 సంవత్సరాలు అద్భుతంగా చేశాం ముంబై పట్టణంలో.
మాకు అడ్డు ఆపు లేదు. పోలీసులు చాలామంది మాకు బాగా పరిచయమైన వాళ్ళు ఉన్నారు, ఎవడు ఆపలేడనంటే, లేదు బ్రదర్, ఇంత పబ్లిసిటీ ఇచ్చినప్పుడు పోలీస్ పర్మిషన్ తీసుకోవడం అది ఏమంటే పద్ధతి, అది మన క్షేమము, మీరు ఎందుకో తప్పు చేస్తున్నారు అనిపించిందంటే, ఏం దిగులు పడాల్సిన పని లేదు పాస్టర్ గారు అంటున్నాడు ఒక ఆయన. సరే, మొత్తం నన్ను రూమ్లో పెట్టి వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళారు. కరెక్ట్గా 4 గంటలైంది. మీటింగ్ 6 గంటలకు స్టార్ట్ అవుద్ది. 4 గంటలు అయ్యేసరికి విహెచ్పి వాళ్ళు, బజరంగ్ దళ వాళ్ళు, శివసేన వాళ్ళు 2000 మంది మనుషులు వచ్చేసారు గ్రౌండ్లోకి. పోలీస్ పర్మిషన్ ఏది అన్నారు, లేదు. ఎక్కడ మీటింగ్ జరగడం మేము అస్సలు జరగనివ్వము, మీకు పోలీస్ పర్మిషన్ లేదు. చివరికి పోలీస్ పర్మిషన్ లేదు అనే గొడవ అయితే, మేము ఏదో తెచ్చుకుంటామనంటే, మీరు తెచ్చుకున్నా కానీ మీ మీటింగ్ జరగనేమో. ఎందుకంటే ఈ స్వామి అనేవాడు యూట్యూబ్లో మాకు తెలుసు, వీడు హైందత్వం నుంచి క్రైస్తవంలోకి వచ్చాడు, వీడు కన్వర్ట్ అయ్యాడు కనుక ఇక్కడ హిందువులతో మాట్లాడితే మేము ఒప్పుకోము. మేము అంటే హిందువులు ఎవరు రారండి, మా క్రైస్తవులు వస్తారండి అన్నాడు. క్రైస్తవులు వస్తారా? నీ పేరేంటి బాబు? వెంకట్రావు అన్నాడు. నీ పేరేంటి బాబు? పాపారావు అన్నాడు. వీళ్ళంతా హిందువులే కదా, మారారుగా మీ వాళ్ళు. ఆడు మారినోడు ప్రసంగాలు చేస్తే మేము ఒప్పుకోము అంటే, అక్కడ గొడవ జరుగుతూ ఉందండి. 4 గంటల నుంచి 5:30 వరకు. ఇలా ఫోన్ చేసి, బ్రదర్ మీరు త్వరగా హోటల్ మారిపోవాలి, నన్ను ఏ హోటల్లో పెట్టారో అక్కడి నుంచి వేరే హోటల్ మార్చారు లగేజీలతో. ఆ రోజు మీటింగ్ జరగలేదు, తర్వాత రోజు మీటింగ్ జరగలేదు. ఆఖరికి సిక్కుల ఒక క్లబ్లో నన్ను ఉంచి, అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంటే, ఆ రోజు ఆదివారం కాబట్టి అక్కడ ఆరాధన కూడుకున్నాము. రాత్రి ఒక మీటింగ్ పెట్టుకున్నాము. తెల్లవారుజామున సోమవారం మళ్ళీ విమానం ఎక్కి నేను మళ్ళీ విశాఖపట్నం వచ్చేసాను. ఏమి నమ్ముకున్నారమ్మా వీళ్ళు? 53 సంవత్సరాల విజయాలు. ఓరి క్రైస్తవులారా, మీ గతకాల విజయాల మీద ఆధారపడి భక్తి చేయకూడదు. క్రైస్తవ జీవితం పోరాటం ఏ రోజుకి ఆ రోజే ఉంటుంది. ఎవడి గతంలో ఉన్నటువంటి విజయాలు గొప్పలు చెప్పుకొని బతికేయద్దు. ఏమండి, నేను ఎప్పుడో సామెత అంటుంటాను, తాతలనాడు నేతులు తిన్నామని ఇప్పుడు మూతుల వాసన చూస్తే వచ్చేది నేతికంప కాదు, పాసికంప వస్తుందిరా పాసి మకమాడ. తాతలనాడండి నేతులు అంటా, నీ నేతు కబుర్లు ఎందుకు మాకు? గతంలోనండి అంటాడు, గతం సంగతి మాకు ఇప్పుడు ఏమున్నాయి చెప్పరాదా? చూసారు, గతకాలంలో చిక్కుబడిపోయింది క్రైస్తవ్యం. ఆ రోజుల్లో పాపాలు, ఆ రోజుల్లో విజయాలు. అలాగనే గతంలో కొన్ని అపజయాలు ఉంటాయి, అవి కూడా మనం చూసుకుంటూ కూర్చున్నామనుకోండి, చిన్నద్దంలో అవి మనకు కృంగదీస్తాయి. పొరుగువాని భార్య నాశించి ఆమెతో వ్యభిచార పాపం చేసి చివరి నరహంతకుడు అయిన దావీదు నాతాను చేత హెచ్చరించబడిన తర్వాత 32వ కీర్తన పశ్చాత్తాప కీర్తన, 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన పాడి దేవునితో ఇవన్నీ అనుసంధానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పొరుగువాని భార్య నాశించాను దేవా, బెత్షెబాతో పాపం చేశాను దేవా, ఊరియాను యుద్ధ భూములు చంపించాను దేవా, నేను అపజయాల పాలైపోయాను, ఓడిపోయాను అని ఎప్పుడైనా బతికాడా దావీదు? మీకేం మైదార్ రోగం, మనకేం మైదార్ రోగం, కానీ ఎప్పుడు గతంలో ఉన్న ఓటములే తలంచుకుంటూ కృంగిపోతుంటాం. గతకాలపు విజయాలు అహంకారాన్ని ఇస్తాయి, గతకాల అపజయాలు కృంగదీస్తాయి. అది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఇక్కడ ఉన్నారా లేదా? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? పాపాలు, విజయాలు, అపజయాలు. కొంతమంది గతకాల సుఖాలు ఉంటాయి. యేసు ప్రభు నమ్మకం ముందు ఏదో సుఖమరిగి ఉంటారు, ఇప్పుడు ప్రభువుని నమ్మిన కారణం చేత కొన్ని కష్టాలు వచ్చి ఉంటాయి, ఇప్పుడేమో ఆ రోజుల్లోనండి అంటారు. ఈ మైదార్ రోగం మందే కాదు, ఇశ్రాయేలు ప్రజల దగ్గర కూడా ఉంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మోషేత్ అంటారు, మేము ఐగుప్తు దేశంలో మేమున్నప్పుడు మేము తిన్న కూరగాయలు, ఉల్లిగడ్డలు, దుంపలు, వింటున్నాను, కూరాకులు, ఉల్లిగడ్డలు, చేపలు మా జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి. నాకు తెలియక అడుగుతాను, అక్కడ వాడిన పదం వాళ్ళు ఉచితముగా మేము తినన్నారు. ఉచితంగా ఇచ్చాడండి, ఎవడు వచ్చాడు? మీరు ఏ రోజు తొక్కవలసిన మట్టి ఆ రోజు తొక్కకపోతే, ఏ రోజు చేయాల్సిన ఇటుక మీరు ఆ రోజు చేయకపోతే, ఏ రోజు కాల్చవలసిన ఇటుకలు ఆ రోజు కాల్చకపోతే, ఏ రోజు కట్టవలసిన గోడలు కట్టకపోతే, ఐగుప్తు కార్యనియమికులు కూర్చోబెట్టి మిమ్మల్ని మేపారా? గతకాలపు సుఖాల విషయమై దేవుని మీద సనుగుతా ఇప్పుడు సేవకుల ముందుకు వచ్చి మాకు అవి జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి అంటున్నారు. చిన్నద్దం ఇది. గతకాల పాపాలు ఒక చిన్నద్దం, గతకాల విజయాలు ఒక చిన్నద్దం, గతకాల అపజయాలు ఒక చిన్నద్దం, గతకాల సుఖాలు ఒక చిన్నద్దం. వింటున్నారా లేదా?
ఈ క్రైస్తవుల బతుకంతా ఇంత పెద్దద్దం దేవుడు ముందు పెట్టి ముందుకు దూసుకుపోండ్రు అంటే మేము పెద్దద్దం చూసుకుని ముందుకెళ్ళం కానీ చిన్నద్దం ఈడు సస్తున్నాడు, మనల్ని చంపుతున్నాడు. వింటున్నారా లేదా మీరు? ఎన్ని వచ్చాయి తల్లి? ఇప్పుడు మాట్లాడరు ఎవర్రా, ఇంత బిక్క చచ్చిపోయారు. ఎన్ని వచ్చాయి తల్లి? 4 వచ్చాయి. 5 చెప్తాను వినండి. 5వది ఏంటో తెలుసా? మనం ఇతరులకు చేసిన మేలు అవి మర్చిపోవాలి. మనం ఎవరికో ఏదో మేలు చేస్తుంటాం కదా, ఆ మేలును మర్చిపోవాలి. అది మర్చిపోలేదు అనుకోండి, మన డైలాగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఎంత చేశానో, నేనుంటే కానీ ఏమండి నేను లేకపోతాడు ఉందునా, నేనే పోషించా, నేనే పెద్ద చేశా, నేనే అది చేశా ఇది చేశా, అయినా వీడికి విశ్వాసం లేని కుక్క, వీడు కృతజ్ఞత లేనోడు అని చెప్పి ఎంతసేపు మనిషిని చేదరించుకునే బతుకుతాం. అంటే అర్థం ఏంటన్నమాట? ఆడేమి విశ్వాసం లేని కుక్క, ఏమంటే ఆడు విశ్వాసం లేని బొచ్చుకొక్క అనుకుందాం. నువ్వు దేవుని పట్ల నువ్వెంత విశ్వాసం ఉన్న వ్యక్తివి, నువ్వు విశ్వాసం లేని ఊరకొక్క అయి ఉంటావు. ఆడొక బొచ్చుకొక్క, నువ్వు ఒక ఊరకొక్క. వాళ్ళకి ఏదో మేలు చేయగలిగాము, దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్ చేయగలిగాను, అయిపోయింది నా పని అని పక్కకుండొచ్చుగా. ఎంత చేశానో బ్రదరు ఆ రోజుల్లో. నేను ఇవ్వకపోతాడు బతుకునా, నేను ఉండకపోతాడు నిలబడునా, అంతా నేనే అని ఏమండి దేవుని చోట్లోకి అంతా నేననే మాట దేవుడిదే, ఇంక ఎవడా చోటుకి వెళ్ళకూడదు. కొన్నిసార్లు తెలియకుండా అమాయకంగా వెళ్ళిపోతారు దేవుని సీట్లో కూర్చోవడానికి, దేవుని స్థానంలోకి వెళ్ళిపోతుంటారు మనుషులు. నే వల్లే అతను బతుకుతున్నాడండి. అంతెందుకండి, ఈ మాయిదారు మగాలకు కూడా ఉంటారు కదా దిక్కుమాలిన ఆలోచన. నేను కష్టపడి తెస్తుంటే ఇది తింటుంది, పిల్లలు తింటున్నారు. మరి నువ్వు కష్టపడి తెచ్చింది తినకపోతే రోడ్డు మీద పోతే దానం సంపాదించింది తెచ్చుకొని తింటారా వీళ్ళు? నాకు తెలియక అడుగుతాను. భర్త నువ్వు సంపాదించిన దాన్ని బట్టి అలాగే తింటారు కదా, కానీ నీకేం కోపం వచ్చినప్పుడు నా కష్టం తింటున్నారు, నేను పోషించకపోతే మీ బతుకుందా అని చెప్పి భార్యని పిల్లల మీద ఆడిపోసుకుంటున్నామని అంటే నీ వల్ల జరిగిన మేలు మర్చిపోవా? వింటున్నారా లేదా? ఎన్ని వచ్చాయి తల్లి? ఇప్పుడు 5 వచ్చాయి. 6 చెప్తాను విండి. ఇవన్నీ చిన్నద్దం చూడండి, అప్పుడప్పుడు చూడండి, ఊరికే చూస్తూ కూర్చోకండి. చూస్తే వెనకాల మంచి స్పందనలు రావాలి. పాపాలు చూసామనుకోండి, క్షమించిన దేవుని వందనాలు చెప్పాలి. విజయాలు చూసామనుకోండి, విజయం ఇచ్చిన దేవుని స్తోత్రించాలి. అపజయాలు కనబడ్డాయనుకోండి, దేవుడు అందులోంచి పైకెత్తినందుకు వందనాలు చెప్పాలి. సుఖాలు జ్ఞాపకం వచ్చాయనుకోండి, అప్పటికి ఆ సుఖాలు ఇచ్చావు, ఇప్పుడు పోరాటం ఇచ్చావని వందనాలు చెప్పాలి. ఒకవేళ మేలులు జ్ఞాపకం వచ్చాయనుకోండి, ఆ రోజు చేయగలిగాను దేవాన్ని వంగిపోవాలి. అలాగే ఇతరులు చేసిన కీడులు ఉంటాయి, ఇది చిన్నర్థమే. వాళ్ళు మనకు చేసిన కీడులు అవి మర్చిపోవాలి. అది జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకో, మన డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా? నాకు ఈ కీడు చేశాడండి ఆ రోజుల్లో. ఎప్పుడు చేశాడో తెలిసే కీడు? వింటున్నారా? 2000 సంవత్సరాలు కీడు చేశాడండి. 23 అయినా గుండెలో ఉండిపోయిందండి. 2000లో కీడు చేశాడట, 2023 వచ్చేవారు గుండెలో ఉండిపోయిందట. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఎప్పుడు టైం దొరుకుతుందా, వీడి సంగతే చూడాలా, ఆడు కొట్టిన దెబ్బకు దెబ్బ కొట్టాలి, టిప్ ఫర్ టాట్. నువ్వు టామ్ అండ్ జెర్రీవా? టామ్ అండ్ జెర్రీ అంటే తెలుసా మీకు? టీవీలో వస్తుంది కదా టామ్ అండ్ జెర్రీ, చిన్నపిల్లలు చూస్తారు. టిట్ ఫర్ టాట్ స్టోరీలు అవన్నీ. దెబ్బకు దెబ్బ కొట్టడం. టామ్ ఏదో కొట్టింది, టెర్రీ ఏదో కొడుతుంది, జెర్రీ ఏదో కొడుతుంది. టామ్ అండ్ జెర్రీ కథలాగా. ఏమంటే ఆడేదో అన్నాడు, నేను అని చూపిస్తా. ఆడేదో కీడు చేశాడు, కీడు చేసి చూపిస్తా. ఆడేదో తిట్టాడు, తిట్టి మరి చూపిస్తా. రగిలిపోతుంటారండి కొంతమంది విశ్వాసులు. ఎదుటివారు చేసిన కీడు నువ్వు మర్చిపోలేకపోతే ముందు అది కోపం ఉంటుంది, తర్వాత ద్వేషం అవుతుంది, తర్వాత పగ అవుతుంది, తర్వాత ప్రతీకారంలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ సమయాల కొరకు చూస్తాం ప్రతీకారం తీర్చుకోవడానికి. దెయ్యం దూరుద్ది నీ లోపల. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, పెద్దద్దమా చిన్నద్దమా? వీడేమంటే ఏమంటాడు అనుకుంటున్నారు. పర్లేదు చెప్పండి, ఏమర్థం తల్లి? చూడు, అర్థం చూసుకుని బతుకు. నువ్వు సస్తావు, మమ్మల్ని చంపుతావు. చూడు, ఒకవేళ చూసిన ఒక రెప్పపాటు గడియ చూసి సరిగా దానికి స్పందించి ముందుకెళ్ళిపో. పెద్దద్దం పెట్టాడు కారు కంపెనీ వాడు అక్కడ, ముందుకే చూడు. పౌలు అంటున్నాడు, నా ఆధ్యాత్మిక నడకలో నేను ఒక దిశను ఏర్పాటు చేసుకున్నాను. ఆ దిశ ఏంటో తెలుసా? ముందుకే పోతా, వెనక్కి ఉన్నవి మర్చిపోతా, వెనక దాంతో చిక్కుబడి ఉండిపోను, గతంలో నేను చిక్కుబడి ఉండిపోను అంటున్నాడు. ఇంకెక్కువ చెప్పలేను. ఎన్నొచ్చాయి? 3. మొదటిదేమో ఆధ్యాత్మిక నడకలో అసంతృప్తి,
రెండవదేమో ఆధ్యాత్మిక నడకలో ధ్యానము ధ్యాస, మూడోది ఆధ్యాత్మిక నడకలో సరైన దిశ. నాలుగోది చెప్తాను వినండి. నాలుగోది ఏంటో తెలుసా? 14 వచ్చిన క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ వచనములో కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక నడకలో దృఢ నిశ్చయం, స్ట్రాంగ్ డిటర్మినేషన్, దృఢ నిశ్చయం అని అంటారు. క్రైస్తవ భక్తిలో వీటి 3 అనుభవాలు ఉంటాయండి. ఒకటి, దేవుని వాక్యం విన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉంటుంది. అలాగే దేవుని వాక్యం విన్న తర్వాత తీర్మానాలు చేయటం అనేది ఒకటి ఉంటుంది. అలాగనే దేవుని వాక్యం విన్న తర్వాత దృఢ నిశ్చయంలోకి రావడం అనేది ఒకటి ఉంటుంది. నిర్ణయాలు కొన్నిసార్లు నీరు గారిపోతాయి. అంతెందుకండి, ఇప్పుడు రాబోయే 31వ తారీఖు రాత్రి, జనవరి 1వ తారీఖు రాత్రి దేవుని సందులో కూర్చొని ఎన్నెన్ని నిర్ణయాలు చేస్తారో 2024కి. ఇక్కడ ప్రసంగం అయిపోయిన తర్వాత 2024వ సంవత్సరానికి మా నిర్ణయాలు ఇవి అని చెప్పడానికి బోల్డ్ అని ఉంటాయి. మీరు ఏమనుకోకపోతే చెప్తాను. మీరు 1వ తారీఖున తీసుకున్న నిర్ణయాలు ఫిబ్రవరి నెలకుంటే ఒట్టు. నేను ఒక బ్రదరన్ అసెంబ్లీలో వెస్ట్ గోదావరిలో వాక్యం చెబుతూ అన్నాను, ఇది నూతన సంవత్సరంలోకి వచ్చాము. మొదటి వారంలో కూడికలు పెట్టుకున్నారు కదా, మీరు 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వారి మీటింగ్స్. నేను 2వ తారీఖు మీటింగ్స్కి వెళ్ళాను. నిన్నే కదా జనవరి 1 అయింది. కనుక మీరు దేవుని కొరకు తీసుకున్న మంచి నిర్ణయాలు ఏమైనా ఉంటే చెప్తారంటే ఒక బ్రదర్ గారు కొంచెం తెగించి అన్నాడు, బ్రదర్ నేను ఒక నిర్ణయం చేశాను. ఏంటి మీ నిర్ణయం అన్నాను. ఈ సంవత్సరం అంతా బైబిల్ బాగా చదువుదామని నిర్ణయం తీసుకున్నాను. మంచిదండి, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరైనా నిర్ణయాలు తీసుకున్నారు అన్నాను. ఆడాలు కొంచెం నోరెత్తి మాట్లాడలేరు, బ్రదర్ అసెంబ్లీ కాబట్టి. మరొక బ్రదర్ అన్నాడు, ఈ సంవత్సరం అంతా బాగా ప్రార్థన చేద్దామని నిర్ణయం చేశాను అన్నాడు. ఓహో, ఆయన బాగా బైబిల్ చదువుతాడట, ఈయన బాగా ప్రార్థన చేస్తాడట. వచ్చే సంవత్సరం కొరకు నిర్ణయం చేశారట. నేను కొంచెం నోరు జారన్నాను, ఇంతకంటే దిక్కుమాల నిర్ణయాలు ఇవి లేవా మీ దగ్గర అన్నాను. దిక్కుమాల నిర్ణయాలు అంటాడే, బైబిల్ చదవడం దిక్కుమాల నిర్ణయమా, ప్రార్థన చేసుకోవడం దిక్కుమాల నిర్ణయమా? వాళ్ళకి ఒళ్ళు మండి కళ్ళు గుడ్లగొబల్లా పెట్టి ఇట్లా చూస్తున్నారు వాళ్ళు. మీరంత కోపం తెచ్చుకోకండి, ఇలా అడుగుతాను, జవాబు చెప్పండి. రోజుకి 3 పూట్ల తింటానని ఎప్పుడైనా నిర్ణయం తీసుకొని తింటున్నారా? ఉదయం 8 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 1 గంటకు మధ్యాహ్న భోజనం, రాత్రి 8 గంటలకు భోజనం, దినమునకు ముమ్మారు ఈ టైంకి భోజనం చేస్తాను నిర్ణయం తీసుకొని మీరు తింటున్నారా? తినడం అనేది మీ జీవనంలో అది ఒక జీవన శైలి అయిపోయింది అంతే. ఇందాక అమ్మ టిఫిన్ రెడీ అయినా ఒక బుక్కుతాడు, బుక్కులు రాయడు. మళ్ళీ 1 గంట అవగానే అయిపోయిందా వంట, ఏంటి పెట్టు ప్లేట్ నిండా పెద్ద పర్వతం, తెల్లటి పర్వతం, దాంతోపాటు చేప మాంసం ఉంటే కేజీ బియ్యం లేపేస్తాడు అన్నమాట. మళ్ళీ సాయంత్రం ఎంతవగానే ఏంటి ఇంకా వడ్డించలేదు పెట్టావు, మళ్ళీ పెట్టగానే వరకు 1/2 కేజీ తెల్ల కొండ, ఈ కొండంతా లాగేస్తాడు లోపలికి. 3 పూటలు మస్తు మెక్కడానికి నీ దగ్గర నిర్ణయం లేదు. కానీ ఆధ్యాత్మిక జీవితానికి ఆహారం తినడానికి నిర్ణయం అవసరమైందా అండి? అందుకే దిక్కుమాల నిర్ణయం అన్నాను, బాధపడకండి అన్నాను. అర్థమైపోయింది వాళ్ళకి. మీలో ఎవరైనా ముక్కుతో గాలి వదులుతాను, ముక్కుతో గాలి పీలుస్తాను, అలా బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుని గాలి వదిలి పీలుస్తున్నారా మీరు? అది మన జీవన శైలిలో భాగం అండి. ప్రార్థన అనేది విశ్వాస నిశ్వాసం లాంటిది. మన ఊపిరి తీర్చుకోవడం, ఊపిరి వదలడం లాంటిది. క్రైస్తవుడికి ప్రార్థన ధనిక నిర్ణయాలు తీయడం ఏంటండి? నాకు తెలియకడుగుతాను. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, మీ పౌరుషం ఉంటే, మీకు గట్స్ ఉంటే, ఈ సంవత్సరం 12 నెలలు కదా, 12 నెలల్లో నేను 12 మందిని నా ప్రభు కొరకు ఈ సంవత్సరం సంపాదిస్తా, మందిరంలోకి తీసుకుని వస్తా, శిష్యులుగా తయారు చేస్తా, సువార్త పనిలో ఉంటా. ఈ నిర్ణయం చెప్పండి అంటే ఇలాంటి నిర్ణయాలు ఉండవట. ఆ నిర్ణయాలు దొంగ నిర్ణయాలే. సంవత్సరం అంతా బైబిల్ చదువుతాను నిర్ణయం ఎలా ఎలిసిపోద్దో చెప్పంటారా? జనవరి 1వ తారీఖున ఆదికాండం 1వ అధ్యాయం చదివేస్తాడు. అబ్బా దేవుడు చాలా విషయాలు నేర్పించాడు అంటాడు మనం కదిపితే. జనవరి 2వ తారీఖు 2వ అధ్యాయం చదివేస్తాడు. అబ్బా దేవుడు భలే కొత్త విషయాలు నేర్పించాడు అంటాడు. జనవరి 3వ తారీఖు 3వ అధ్యాయం చదివాడు. అబ్బా దేవుడు చాలా బాగా మాట్లాడాడు అంటాడు.
జనవరి వింటున్నారా లేదా మీరు? జనవరి 4వ తారీఖు ఆదికాండం 4 అధ్యాయం చదువుతాను. అబ్బా చాలా విషయాలు దేవుడు నేర్పించాడు అంటాడు. జనవరి 5వ తారీఖు వచ్చింది, ఆదికాండం 5వ అధ్యాయం మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే ఆడికిడి పుట్టాడు ఎంతకాలం బతికాడు ఆడు సచ్చాడు, ఆడికిడి పుట్టాడు ఎంతకాలం బతికాడు ఆడు సచ్చాడు, ఆడికిడి పుట్టాడు ఎంతకాలం బతికాడు చావు కనబడుతుంది అంతా. ఇది బాలే. జనవరి 5వ తారీఖునే బైబిల్ పక్కన పెట్టి 6వ తారీఖు వచ్చింది కదా, 1వ తారీఖు నిర్ణయం చేశాం కదా, 6 ఇప్పుడు చదవాలి కదా, 6వ తారీఖు వచ్చింది. ఆదికాండం నుంచి మళ్ళీ బాగలేదు, మళ్ళీ మొదలెడితే మళ్ళీ ఆదికాండం 5 నుంచి మొదలెట్టాలని వదిలేసి మత్తయి నుంచి మొదలెడదాం, దేవుడు బాగా మాట్లాడతాడు అని మత్తయి సువార్త తీసి ఏమన్నా మొదట మొదలు పెట్టగానే అబ్రాముని ఇస్సాకుని కన్ను ఇస్సాకు మళ్ళీ వాడదే వచ్చింది. అయిపోయింది నిర్ణయం. జనవరి 6వ తారీఖే నీ నిర్ణయం నీరు గారిపోయింది. అమ్మ వింటున్నారని నేను చెప్పే మాట. మరి కొంతమంది తీర్మానం చేశానంటారండి, గీర్మానంతో. గీర్మానం అంటే గీరతో. ఎంత తీర్మానం చేశానో అంటారు. అమ్మ పోన్లే మంచిదే, తీర్మానం చేశావు. నీ తీర్మానం ఎంత తెల్లారిపోతుందో మాకు తెలీదు. నేను అంటాను, క్రైస్తవుడు బాగా వినండి, నిర్ణయాలు చేయటం కాదు, తీర్మానం చేయటం కాదు, దృఢ నిశ్చయం చేసుకోవాలి. ఒక విషయం చెప్తాను వినండి. దానియేలు గ్రంథం 1:8 దావీదు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు భుజించే ఆహారం తినకూడదని వారు స్ట్రాంగ్ డిటర్మినేషన్, దృఢ నిశ్చయం చేసుకున్నారట, ఉద్దేశించారంటండి వాళ్ళు తినమని. దృఢ సంకల్పం చేసుకున్నానంటండి తినమని. యూదులకు తప్ప, యూదునైన నేను దేవునికి తప్ప ఎవడి ముందు తలవంచను, ఎవడికి సాగిలపడినని మొర్దెకై దృఢ సంకల్పం చేసుకున్నాడండి. అందుకనే ప్రియులారా హామానుకు శరమ వంచలేదు, లొంగి దండం పెట్టలేదండి. వింటడం లేదా? నిర్ణయాలు చేసామండి, తెలీదు నిర్ణయాలు ఎన్ని రోజులు ఉంటాయో మాకు. తీర్మానం చేశానండి, మాకు తెలీదా మీ తీర్మానాలు ఎలా తెల్లారిపోతాయో. దృఢ నిశ్చయం చేసావా దేవుని కొరకు? చచ్చే వరకు ఉంటాయి దృఢ నిశ్చయాలు. ఒరే అక్కడేమో అగ్నిగుండం కనబడుతున్నది, ఈ ప్రతిభకు మీరు సాగిలపడకపోతే అగ్నిగుండంలో వేసి చంపేస్తామంటే మీరు చావలన్నా చేస్తామేమో కానీ నువ్వు నిలబెట్టించిన ప్రతిభ మేము సాగిలపడము. ఇది దృఢ నిశ్చయం. క్రైస్తవులు చేయాల్సిన దృఢ నిశ్చయం. నిర్ణయాలు, తీర్మానాలు ఇవన్నీ మంచి మాటలే కానీ ఇవి కొంచెం డైల్యూట్ అయిపోతాయి, ఇవి పలచనైపోతాయి, ఇవేమో నీరు గారిపోతాయి. మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తాయి. ఎన్ని నిర్ణయాలు చేశావో యేసు ప్రభుని నమ్మిన తర్వాత, ఏ నిర్ణయమో నిలబడలేదు. ఎన్ని తీర్మానాలు చేశావో ప్రభు దగ్గరకు వచ్చాక అవి నిలబడలేదు. కానీ దృఢ నిశ్చయం ఏదైతే ఉందో అది చచ్చే వరకు ఉంటుంది. పౌలు అంటాడు, నేను దృఢ నిశ్చయం చేసుకున్నా. ఏమిటా నిశ్చయం అంటే వినండి, ఏ పరలోకము నుంచి వచ్చిన ఆ ఉన్నతమైన పిలుపునకు విధేయత చూపించి, పరలోకము నుంచి వచ్చిన ఆ ఉన్నతమైన పిలుపునకు నేను విధేయత చూపించి నేను బహుమానం పొందాలని నేను పరిగెత్తాలనుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగు నిమిత్తమై దృఢ నిశ్చయాలు ఏమున్నాయి? బైబిల్లో పేజీ మీద పోనీ ఎట్లా రాయండి, ఇగోండి ఈ నా ఆధ్యాత్మిక జీవితంలో ఇవి నా దృఢ నిశ్చయాలు అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఏమో, మీ సంగతి మీరే ఆలోచించుకోవాలి. అమ్మ వింటున్నారా మీరంతా? చివరి విషయం చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది చాలు. ఎంతకంటే ఎక్కువ చెప్పిన వెగట పుట్టుద్ది. చదవండి, చూపిస్తాను. 3:16 ఏమన్నాడో, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము అన్నాడు. ఏమిటి మాట ఉద్దేశం అంటే ఆధ్యాత్మిక నడకలో క్రమశిక్షణ. ఆధ్యాత్మిక నడకలో క్రమశిక్షణ, క్రమముగా నడుచుకుందాము. ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలు ఉండాలి. అమ్మ వింటున్నారా? ప్రార్థన చేసుకోవడానికి క్రమశిక్షణ, వాక్యం చదువుకోవడానికి క్రమశిక్షణ, ఉపవాసం ఉండడానికి క్రమశిక్షణ, సంఘములో కనబడడానికి, సావాసంలోకి రావడానికి క్రమశిక్షణ. వింటున్నారా? సాక్ష్యం ఇవ్వడానికి క్రమశిక్షణ, అలాగనే దాతృత్వం చూపడానికి క్రమశిక్షణ, సాక్ష్యం ఇవ్వడానికి క్రమశిక్షణ. అసలు దేవుని పిల్లల జీవితంలో ఉండవలసిన క్రమశిక్షణలన్నీ మనం వదిలిపెట్టి అభివృద్ధి చెందాలంటే ఎట్లా అవుతుందండి? అభివృద్ధి చెందాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి? అసలు నీ జీవితానికి ఏమైనా క్రమశిక్షణ ఉందా? టైం ఉంటే బైబిల్ ఎట్లా తెరుస్తావు, అయిపోయి. అరే క్రమంగా నీ సమయంలో చదువుకోవాలి బైబిల్,
ఈ క్రమంలో ధ్యానం చేసుకోవాలి, ఈ సమయంలో ప్రార్థన చేసుకోవాలి, వారములు ఈ రోజులు ఉపవాసం ఉండాలి. ఇగో ఈ వారంలో నేను ఒక వ్యక్తిగా సాక్ష్యం చెప్పాలి, ఇగో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో క్రమంగా దేవుని మందిరాన్ని తెచ్చి కానుక ఇవ్వాలి. వీటన్నిటిలో క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేది ఉండొద్దు. గుర్తుపెట్టుకుండా మాట చెప్తాను, క్రమశిక్షణ కలిగిన భక్తి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది, క్రమశిక్షణ లేని భక్తి క్షీణదశ పుట్టిస్తుంది. భక్తిలో క్రమశిక్షణ లేకపోతే క్షీణదశలోకి వెళతాం, భక్తిలో క్రమశిక్షణ ఉంటే క్షేమాభివృద్ధిని అందుతాం. నేను అప్పుడప్పుడు మీరు చాలా బాగా కూర్చున్నారు ఏవండి, కొన్ని స్థలాలకు వెళ్తుంటే కూర్చోవడంలో కూడా క్రమశిక్షణ ఉండదండి. కట్టెల పొయ్యిలో 2 కర్రలు పెట్టినట్టు నా వైపు 2 కాలు చాపుకుని కూర్చుంది ఒక అక్క, నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. క్రమశిక్షణ ఉండొద్దా దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు? అలాగనే వాక్యం అవుతూ ఉంటే నన్ను చూడండి అమ్మ, నన్ను చూడండి, దిష్టి బొమ్మని నిలబడ్డా, నన్ను చూడండి, ఊగుతా నడుచుకుంటా పోతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి ఏకాగ్రత అంతా భంగం అవ్వటం. అరే నీ దేవుని పని పాడు చేస్తానే దేవుని సందులో నడుస్తూ ఉంటే మరి సేవకులు ప్రత్యేకంగా చెప్పాలా, ఎవరు మధ్యలో నిలబడకూడదని సమయాలని చెప్పాలా? అలా చెప్పేవంటే ఇంకా మన పసిపిల్లలకు ఉన్నామని లెక్క. బంతి పట్టుకొని అమ్మ వింటున్నారా, చిన్నపిల్లాడు ఇంట్లో ఆడుతాడు, వాడికి చెప్పరే బంతితో ఆడుతున్నామే, గాజద్దం పగిలిపోద్ది, టీవీ పగిలిపోద్ది, బయటికి వెళ్ళి ఆడుకో అని చెప్పాలి. ఎవడికి? పిల్లగాడికి. ఎదిగిన పిల్లాడు బంతి పట్టుకుని ఆడుకాడ బయటికి వెళ్ళి ఆడుకుంటాడు. ఎందుకనంటే ఎవడాడు తెలుసు ఇక్కడ గ్లాస్ పోద్ది, టీవీ పోద్ది అని ఆడిపోతాడు. ఎదిగిన వాళ్ళకి క్రమశిక్షణ వస్తుంది, ఎదుగు బదుగు లేని వాళ్ళకి క్రమశిక్షణ ఉండదు. ఇప్పుడు నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, పౌలు అంటాడు నేను క్రమంగా నడుచుకోవాలి. ఆ క్రమంగా నడుచుకునే క్రమంలో నా శరీరమును నేను నలగొట్టుకుని లోపరుచుకుంటున్నాను. ఏంటమ్మా? నా శరీరమును నేను నలగొట్టుకొని లోపరుచుకుంటున్నాను, క్రమశిక్షణ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేరుగా నిన్ను అడుగుతున్నా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈరోజు ఆధ్యాత్మిక క్రమశిక్షణలు ఉన్నాయా? నేను మొన్న ఈ మధ్య రాశాను ఒక చిన్న కాగితం మీద, రాసి మళ్ళీ మర్చిపోతానేమో అని, క్రైస్తవులకు ఎన్ని క్రమశిక్షణలు అవసరం అనేది మొత్తం రాసుకుంటే, వింటున్నారా లేదా? ఆకలి అవుతుందా? అదే పకోడీ ఆకలి అవుతుందిగా సాయంత్రం, పకోడీ కాఫీ ఆకలి. నేను మొత్తం రాసుకుంటేనన్నా నాకు వచ్చిన ఆధ్యాత్మిక క్రమశిక్షణలు 18 వచ్చాయండి. క్రైస్తవుడికి ఉండవలసిన ఆత్మ సంబంధమైన క్రమశిక్షణలు 18 వచ్చాయి నాకు. మీరు రాసుకునే మనసుంటే రాసుకోండి. ప్రార్థన ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఏమండి, వాక్య ధ్యానం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఉపవాసం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, సాదాసీదా జీవితం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, సావాసంలో ఉండడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, దేవుడు మాట్లాడుతున్న సంగతులు చక్కగా రాసుకోవడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, దాతృత్వం చూపించడం, ధర్మం చేయటం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, గృహ నిర్వాహకత్వంతో బ్రతకడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, లోబడ్డం, విధేయత చూపడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, బైబిల్తో పాటు మిగిలిన క్రైస్తవ వాంగ్మయం చదవడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, సువార్థీకరణ ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, దేవునితో అప్పుడప్పుడు ముఖాముఖి భేటీ జరగడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉండడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, అలాగనే దేవునితో ఏకాంతంగా ఉండడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, దేవునికి మనుషులకు కృతజ్ఞత చెల్లించడం అదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, వ్యక్తిగత స్వపరీక్ష చేసుకోవడం ఇదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, దేవుని ముందు మౌనంగా కూర్చోవడం ఆధ్యాత్మిక క్రమశిక్షణ, దేవుని సందులో దేవుని పిల్లలతో ప్రభు బల్ల దగ్గర వేడుక చేసుకోవడం అదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. 18 క్రమశిక్షణలు రాశా. క్రైస్తవులు ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఎన్ని క్రమశిక్షణలు పాటిస్తున్నారండి? దేవుని ముందు మౌనం అలవాటు అయిందా? శబ్దాలకు మరిగిన మనుషుల మౌనం ఎక్కడ వస్తుందండి? ఎంత శబ్దాలకు మరిగేలా చేశాడంటే దెయ్యం మనల్ని మన ధ్యానం పాడు చేయడానికి శబ్దాలే శబ్దాలు. ఉదాహరణకు మన మీటింగ్ అయిపోయింది అనుకోండి, విన్న వాక్యం ఆలోచించుకొని ధ్యానం చేసుకుంటూ ఇంటికి పోతే బాగుంది. సడన్గా ఏమండి మళ్ళీ 2-3 నిలబడి మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఉంటే గలగలా గలగలా పాడుతారు. ఆడ విన్న వాక్యం ఎక్కడే పోద్ది. ఆలోచించమరి, విన్నారు వీళ్ళు వాక్యం, ఆలోచించుకుంటూ ఇంటూ పొమ్మందాం, మళ్ళీ శబ్దాలు ఎందుకని మనం అనుకో.
అలాగని దేవునితో ఏకాంతంగా ఉండే అనుభవాలు ఈ తరములో ఉన్న వాళ్ళకి దేవునితో ఏకాంతంగా కూర్చోవడం వచ్చింది. ఈ తరములో ఉన్న వాళ్ళకి మంది మనుషులు అయిపోయి జనంలో కూర్చుంటేనే సరదా. మనకి ఏకాంతాల అలవాట్లు పోయాయి. మనకి వాళ్ళకు ఉంటాయి ఏకాంతపు అలవాట్లు. అమ్మ ఇక్కడ ఉన్నారా లేదా? 18 క్రమశిక్షణలు అంటే ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ మనం చెప్పండి. ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఏది ఆధ్యాత్మికంగా నేను ఎదగాలనుకునేవాడు తన ఆధ్యాత్మిక నడకలో క్రమశిక్షణ కలిగి బ్రతుకుతాడు. మా దగ్గర ఒక అన్నయ్య ఉండేవాడు. ఆయన క్రమశిక్షణ చెప్పారంటే మీ గుండె హడిలిపోద్ది. ప్రతి దానికి క్రమశిక్షణేనండి. అది ఎక్కడ నేర్చుకున్న మిలిటరీ వాడు కూడా ఉండదే మా క్రమశిక్షణ. అలాగ ఉంటుంది. పొరపాటున మీరు అనయ్య మా ఇంట్లో గుర్రకోడి పెట్టండి అని అడిగినారు అనుకోండి ఎవరైనా, ఆధార్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా అంటాడు. ఉందన్నా, మంచిది. నువ్వు బండి మీద వెళ్తున్నావు, నీ బండికి ఆర్సీ ఉందా, రిజిస్టర్ ఉందా, ఆర్సీ ఉందా? ఆర్సీ అంటే అది బండి ఉండే సీ బుక్ అంటాం కదా, ఉందా? నీకు లైసెన్స్ ఉందా, బండి మీద తిరుగుతున్నావు, చూపించు లైసెన్సు. నీ బండి పొల్యూషన్ ఉందా, చూపించు. ఇన్సూరెన్స్ కట్టావా, ఇవన్నీ ఎందుకన్నా ఇంట్లో గృహకోడి కంటే నీ ఇంట్లో గృహకోడి పెడతాను. నువ్వు క్రైస్తవుడు అందరికీ వీధుల్లో తెలిసిపోద్ది. నువ్వెక్కడ బండితో పోలీసులు దొరికిపోతావు. లేవంటే హెల్మెట్ పెట్టుకొని నువ్వు పోవు, తలకాయ పగిలిపోతుంది. యేసుప్రభు నమ్మినోడికి ఎలాగైందంటే దేవుని నామానికి అవమానం. నీ ఇంట్లో కూటం పెట్టనని చూపించు నాకు. మ్యాన్ ఆఫ్ డిసిప్లైన్ ప్రభు దగ్గర వెళ్ళిపోయారు అన్నయ్య ఈ మధ్యకాలంలో. భలే ప్రేమ కలిగినోడు. తన సంఘంలో ఉన్న పిల్లల్ని ఎంత క్రమశిక్షణతో పెంచాడో చెప్పలేమండి. భలే ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. మరి అంత మనం ఏమండి ఎబ్బెట్టుగా వెళ్ళిపోనక్కర్లేదు. కానీ మన ఆధ్యాత్మిక జీవితానికైనా మన సంఘ జీవితానికైనా మన పిల్లలకు నేర్పించడానికైనా ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలిగా మనం. పౌలు అంటాడు, నేను క్రమముగా నడుచుకుందాం, రండి క్రమశిక్షణ కలిగి బ్రతుకుదాం, అప్పుడు మన పరిపక్వతలోనికి మనం వస్తాం. అమ్మ ముగించేస్తున్నాను. ఎన్ని చెప్పాను? మొదటిదేమో అసంతృప్తి, రెండోదేమో ధ్యాస ధ్యానం, మూడోదేమో దిశ, నాలుగోదేమో దృఢ సంకల్పం లేదా దృఢ నిశ్చయం, ఐదోదేమో ఆధ్యాత్మిక క్రమశిక్షణలు. మన దేవునిలో క్రమంగా ఎదగాలి అని మనం అనుకుంటే ఏవండి ఈ 5 అడుగులు వేయటం మనం నేర్చుకుందాం. నా మట్టుకు నేను చెప్పగలను ఈ మాట. నాతో కంటే ముందు ప్రభువులో నమ్మిన వాళ్ళు మా చర్చిలో విశ్వాసులు ఉన్నారు. నాకంటే ముందు ప్రభువులోకి వచ్చి లీడర్స్గా ఉండేవాళ్ళు ఉన్నారు మా మందిరంలో, మా అసెంబ్లీలో. విడ్డోరం వర్షిప్ మెసేజ్ తీసుకోండి బ్రదర్ అంటే, నన్ను వదిలేండి అన్న, వదిలేండి బ్రదరు, వదిలేండి. అదేంటండి మీరు చాలా కాలమైందిగా, దేవుడు మీకు చాలా నేర్పించాడుగా, ఒక ఆరాధన సందేశం చెప్పి ఆరాధన కూడా ప్రజలను సిద్ధపరచండి అంటే చేయలేనంటాడు. సాక్ష్యం ఇవ్వండి అంటే ముందుకు రావడానికి భయపడతారు. ఏమి ఎదిగారండి? క్రైస్తవ వయసు ఎంతమ్మా నీదంటే ఎంత చెప్తా, బారెడు వయసు ఉంది నీకు, కానీ ఏమి లాభం? ఎదుగు బొదుగు లేని మనిషి. నేను ముందుగానే చెప్పాను, ఎదుగుదల లేని వాళ్ళు లోకం నవ్వుకోవడానికి పనికొస్తారు, సేవకులు దేవుడు ఏడిపించడానికే మీరు పనికొస్తారు. ప్రభువు నమ్మి ఎంతకాలం అయింది? నోట్లో పాలపేక పెట్టుకొని పసిపిల్లలాగా తలగడ మీద పడి కాలు చేతులు తన్నుకున్న పసిపిల్లలాగే కనబడతావు. కానీ నువ్వు ఎదిగిన ఒక వ్యక్తిగా ఎందుకు దేవుని సంఘములో లేవు? సరే, అలా ఉండడానికి అసంతృప్తి అలవాటు చేసుకో, మంచి ధ్యాస ధ్యానంతో బ్రతుకు, నీ దిశ మార్చుకో, దృఢ సంకల్పంతో బ్రతుకు. చివరి మాట ఆధ్యాత్మిక క్రమశిక్షణలు అలవర్చుకుందాము. దేవుడు మనలను ఎదుగుదలలోని తెస్తాడు. చివరి మాట ఒకటి చెప్పి ముగించేస్తానే, 2 నిమిషాలు ఇవ్వండి. మన ఇళ్లలో ఫ్లవర్ వాజ్ పెడుతుంటాం, డెకరేషన్ కొరకు ఇంట్లో ఫ్లవర్ వాజ్ పెడతాం. ఈ ఫ్లవర్ వాజ్లో అమ్మ వింటున్నారా? ఇవ్వండి, ఈరోజు మనం చూసాం ఫ్లవర్ వాజ్ ఎలాగుందో, రేపు వచ్చి చూస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఏమైనా మార్పులు వస్తాయా? మార్పులు వస్తాయా? ఇవ్వండి, నిన్న ఎలాగుందో ఈరోజు అలాగుందో, కాకపోతే కొంచెం దుమ్ము చేరుంటుంది దాని మీద, అంతకుమించి ఏముంటుంది పెద్ద మార్పు? కానీ ఆ రోడ్డు బయట చిన్న చెట్టు ఉంది, కానీ ఆ చెట్టు దగ్గరకు వచ్చి చూస్తే నిన్న లేని ఆకు ఈరోజు ఏదో కనబడింది, ఈరోజు లేని మొగ్గ ఏమంటే రేపేదో కనబడుతుంది, ఎల్లుండి కనబడేటువంటి కాయ రేపు కనబడని కాయ ఎల్లుండికి ఏదో కనబడుతుంది. అది అంచెలంచెలుగా మారుతూనే ఉంటుంది. దానికి దీనికి తేడా ఏమిటంటే, ఈ ఫ్లవర్ వాజ్ ప్లాస్టిక్ చెట్టు చూస్తే ఏమో నిజంగా ఏమన్నా అందంగానే కనబడుతుంది, కానీ వాసన రాదు.
పువ్వులన్నీ అందంగానే ఉన్నాయి, వాసన లేదు. అందులో కాయలు కూడా కనబడదు, తినేద్దామని అనిపిస్తాయి కాయలు, కొరుకుడికి పనికిరావు. వాసన లేదు, కొరకడానికి పనికిరాదు, పువ్వులే కాయలే. కాకపోతే ఎదుగు బొదుగు లేదు దీనికి. కారణం ఏంటో తెలుసా? దీని లోపల జీవం లేదు. ఏమి లేదు తల్లి, జీవం లేదు. ఆ బయట ఉన్న చెట్టు చిన్న చెట్టే, ఎవరో పెద్ద పట్టించుకోకపోయినా కానీ అది అంచెలంచెలుగా కొత్త ఆకు, కొత్త మొగ్గ, కొత్త పువ్వు, కొత్త పింజే, కొత్త కాయ, కొత్త పండుతో అంచెలంచెలుగా మారుతూనే ఉంటుంది. కారణం దాని లోపలేముంది? జీవం ఉంది. యేసుక్రీస్తునందు జీవము గల దేవుని పిల్లలంగా ఎదుగుదాం. ఇంకా పసిపిల్లల్లాగా బ్రతకొద్దు, ఎదుగుదాం. ఆలోచనల్లో ఎదుగుదల, సాక్ష్యమివ్వడంలో ఎదుగుదల, ఆరాధనలో ఎదుగుదల, ప్రార్థనా జీవితంలో ఎదుగుదల, సాటి మనిషిని అర్థం చేసుకోవడంలో ఎదుగుదల, సంఘంలో బ్రతకడంలో ఎదుగుదల, అన్నిటిలో కూడా ఒక మెచ్యూరిటీ, ఒక పరిపక్వతను చూపించి మనం బ్రతికితే వీటితో దేవునికి మహిమ వస్తుంది, లోకమునకు సాక్షార్థం అవుతుంది. లేదా లోకం నవ్వుకోవడానికి పనికొస్తావు, ఈ సేవకుల్ని ఏడిపించడానికే నువ్వు పనికొస్తావు. మేరికి పొడిలో ఎందుకు ఉపయోగపడతావో మీరు తేల్చుకోండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.